హరే కృష్ణ. కేసీ టాక్స్‌కి స్వాగతం. నేను లక్ష్మి. ముందు భాగంలో సీతారామ కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. ఆ తర్వాత దశరథ మహారాజు అయోధ్యకి పయనమైనప్పుడు పరశురాముడు అక్కడకు వచ్చి విష్ణు ధనస్సును రామచంద్రమూర్తికి ఇచ్చారని తెలుసుకున్నాం. దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతోనూ, కోడళ్లతోనూ అయోధ్యకు పయనమయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సీతారామ కళ్యాణం తర్వాత జనక మహారాజు బోళ్ళన్ని రాజనాంచనాలు అవి ఇచ్చి దశరథుడిని తన నలుగురు కొడుకులతోనూ కోడళ్లతోనూ అయోధ్య నగరానికి సాగనంపుతారు. దశరథ మహారాజు తన పరివారంతో అయోధ్య నగరానికి బయలుదేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. పరశురాముణ్ణి ఎదిరించిన 16 సంవత్సరాల యవ్వనంలో ఉన్న రామచంద్రమూర్తిని చూచి దశరథుడు నిర్ఘాంతపోయాడు. ఆ దశరథుడు ఇవ్వాల్టి వరకు పరశురాముడికి ఆపోజిట్గా నిలబడి పరశురాముడు కళ్ళల్లో చూస్తూ మాట్లాడిన మనిషిని ఇవాల్టి వరకు ఆయన ఎప్పుడూ చూడలేదు. అందులోనూ పరశురాముణ్ణి చూస్తే దశరథ మహారాజుకి విపరీతమైన భయం. దశరథుడికే కాదు, ఉన్న ఏ చక్రవర్తికైనా రాజుకైనా పరశురాముడి దర్శనం కలిగితే చాలు, పరశురాముణ్ణి చూస్తూ చూస్తూ వాళ్ళు అసల ఆయన కళ్ళల్లో చూడటం పక్కన పెట్టి వాళ్ళు పాదాల వైపు చూస్తూ అలా నిటారుగా పడిపోతారంతే ఆ పాదాల మీద. అలాంటిది రామచంద్రమూర్తికి నమస్కరించి ఆ కండ పరుశువుతో ఒక్కసారి దూకితే ఆయన ఒకే ఒక జంపులో మిథిల నుంచి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడాయన. అలాంటిది రామచంద్రమూర్తి చేతిలో ఉన్న శారంగాన్ని చూశారు జనకుడు, దశరథుడు ఇద్దరూను. అసల రామచంద్రమూర్తి వాళ్లకు ఒక మానవుడిలాగా కనపడలేదట. వాళ్ళల్లోని నారాయణంశని, విష్ణు అంశని వశిష్ఠ, వామదేవ, జాబిలి ఇత్యాది ఋషులు ఎలాగో దర్శించగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ బ్రహ్మభూతములో స్థిరపడ్డ వాళ్ళు. అంటే నిత్యము ఆ పరబ్రహ్మమును దర్శించగలిగిన వాళ్ళు. అందులోనూ వశిష్ఠుడు ఒక రకంగా బ్రహ్మర్షి. కాబట్టి ఆయనకు తెలుసు పూర్తి అంశ రామచంద్రమూర్తిలో ఎవరున్నారు అనేది. కానీ దశరథుడిది ఎలాంటి ప్రేమ? 60,000 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎదురు చూడగా ఆయనకి కలిగిన సంతానాలు వీళ్ళందరూ. అందులోనూ రామచంద్రమూర్తి మొట్టమొదటి సంతానం దశరథుడికి. కాబట్టి ఆ దశరథుడికి ఎప్పటికెప్పుడు రామచంద్రమూర్తిని చూస్తుంటే తన కొడుకనే ఒక భావన కలుగుతుంది. ఎక్కడ లేని వాత్సల్యం కలుగుతుంది తప్ప, ఇన్ని మహోత్కృష్టమైన పనులు చేశాడు రామచంద్రమూర్తి అని కళ్ళ ముందు కనబడుతున్నా, ఇతను నా కొడుకు కాదు, ఇతను మానవమాత్రుడు కాదనే సంగతి మాత్రం దశరథుడికి అనిపించదు. అదే యోగమాయ. అందరిలోనూ మాయ అనేది ఒకటి ఆవహించి ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా దైవీ ఏషాం గుణమయి మమ మాయ దురత్యయ మాం ఏవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, దైవీ గుణములతో ఉన్న నా మాయ అంటే 3 గుణములు, సత్వ రజో తమో గుణములనే 3 గుణములతో మనల్ని కప్పేసిన ఈ మాయను ఎవరు కూడా దాటలేరు. అందరూ కూడా మాయాబద్ధత్వ స్థితిలోనే ఉంటారు. అది ఆయన యొక్క మాయంట. ఇది ఆయన నుంచి వచ్చిన ఒక మాయ. కానీ ఎవరయ్యా ఈ మాయని దాటగలరు అంటే, ఎవరైతే నాకు పూర్తి శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ మాయను దాటగలరు అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు నిత్యము బ్రహ్మభూతమునే దర్శించగలుగుతున్న ఋషులు, మునులు, తపస్సులు రామచంద్రమూర్తి ఆ సిద్ధాశ్రమానికి వచ్చిన, ఆ సోనభద్ర నదీ తీరంలో నడుచుకు వెళ్ళిన, ఆ గంగా నదీ తీరంలో నడుచుకు వెళ్ళిన, ఆ తాటక సంహారం జరుగుతున్నప్పుడైనా అందరూ కూడా యోగులు, మునులు, తపస్సులందరూ కూడా రామచంద్రమూర్తి యందు ఉన్న శ్రీమన్నారాయణ తత్వమును దర్శించగలిగారు. దర్శించలేని వాళ్ళు ఎవరు అంటే, వారి ఆత్మ సంబంధికులైన దశరథుడు, వారి తల్లిగారు, తర్వాత జనకుడు పిల్లనిచ్చిన మామ,
అంటే తూచాయిగా వాళ్ళకొక అనుమానం ఉంది. ఈయన కారణజన్ముడు అని. కానీ ఎంతటి కారణజన్ముడు, ఎలాంటి కారణజన్ముడు, ఎంత మహోత్కృష్టమైన మనిషనేది మాత్రం వారికి పూర్తి అవగతం కావట్లేదు. ఎలా అయితే యశోదకు కృష్ణుడు ఎన్ని లీలలు చూపించినా శ్రీకృష్ణుడే స్వయం పరమాత్మ అనే సంగతి ఆమ బుద్ధికి తెలుస్తూ ఉంటుంది. మనసుకు మాత్రం ఎప్పుడూ తెలియదు. తెలియదు కాబట్టే కృష్ణుడిని ఆ మట్టి తిన్నావని, వెన్న దొంగతనం చేశావని ఆమె కొట్టడానికి చూస్తూ ఉంటుంది. అంటే చిన్నప్పుడు పూతన బకాసుర సంహారాలు చేసిన శ్రీకృష్ణుడు, ఆ పెద్ద రోకలి బండని ఈడ్చుకెళ్ళిన శ్రీకృష్ణుడు ఎలాగొక నార్మల్ చిన్న బాలుడవుతాడనే అనుమానం వాళ్ళకి రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే అది కృష్ణమాయ వాళ్ళని కమ్మి ఉంటుంది. ఎందుకంటే అవతార ప్రయోజనార్థం కొందరికి కొన్ని అర్థం కాకూడదు. అర్థం కాకపోతేనే ఆ రసాలు పండుతాయి. ఆ మాతృరసం, ఆ పితృరసం, ఆ వాత్సల్య భావాలు పండుతాయి. అంటే ఇక్కడ దశరథుడు పూర్తి శరణాగతి పొందలేదా అంటే పొందాడు. కానీ రాముడి యొక్క యోగమాయ చేత ఎప్పుడు గూడా నా బాలుడు చిన్నపిల్లవాడు, నా బాలుడిని నేను సదైవ కాపాడుతూ ఉండాలనే ఒక చింతనలోనే దశరథుడు ఉంటాడు. యవ్వనంలో ఉన్న పిల్లవాడికి నేను నా కూతుర్నిచ్చాననే ఒక భ్రమలో జనకుడుంటాడు. కానీ ఆయన పరశురాముడు లాంటి వాడినే ఓడించగలిగిన వాడు. 21 సార్లు భూమిని మొత్తం చుట్టి, కనబడ్డ వాళ్ళందరినీ గండ్రగొడ్డలితో నరకటమే కాకుండా, శమంత పంచకములని 5 సరస్సులు, ఆ క్షత్రియుల రక్తంతో నిండిన సరస్సులను తయారు చేశాడంటే, అలాంటి పరశురాముడి ముందు ఎంతటి గొప్పవాళ్ళైనా నిలవలేరు. కార్తివీయార్జునుడు ఎవరు? అంటే పరశురాముడి ముందు నిలవలేక, పరశురాముడి చేత తన 1000 చేతులు సహస్రబాహువు 1000 చేతుల్ని నరకబడిందే కాక, ఆ కార్తివీయార్జునుడు తల నరికి తీసుకొని వెళ్ళినవాడు పరశురాముడు. అలాంటి కార్తివీయార్జునుడికి ఎవరు భయపడతారట అంటే, రావణాసురుడు కార్తివీయార్జునుడికి భయపడతాడు. ఇది నేను ముందు ముందు రామాయణంలోకి వెళుతున్నప్పుడు రావణాసురుడికి, కార్తివీయార్జునుడికి మధ్య జరిగిన ఒక గొడవ గురించి చెప్తాను. అంటే రావణాసురుడు కార్తివీయార్జునుడికి భయపడితే, కార్తివీయార్జునుడిని చంపినవాడు పరశురాముడైతే, ఆ పరశురాముడు రాముడికి భయపడి వెళ్ళిపోయాడు. అంటే రాముడికి శరణాగతి పొంది, రాముడికి ఇచ్చేసి తన అవతార ప్రయోజనం అయిపోయిందన్న సంగతి తెలుసుకొని, ఆ విష్ణు చాపాన్ని, విష్ణు ధనస్సుని రాముడికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఎంత మహోత్కృష్టమైన మనిషి రామచంద్రమూర్తి. అలాంటిది అయినా సరే 2 నిమిషాలు వారంతా నిర్ఘాంతపోయినా, మరుసటి నిమిషం మాయ కమ్మేసి, రామచంద్ర కూర్చో నాయనా చీకటైపోతుంది, మనం ఎంతో దూరం వెళ్ళాలి, కౌసల నగరానికి వెళ్ళాలని చెప్పి, మళ్ళీ తండ్రి గారైన దశరథుడు ఆలనా పాలనలు చేయటం మొదలుపెట్టాడు. బుజ్జగించటం, పిల్లాడిని ఎలా చూసుకుంటాడో దగ్గరుండి ఏదో ఇంకా దశరథుడికి ఆ రామచంద్రమూర్తి చిటికెన వేలు పట్టుకొని నడిపించడం అదొక సరదా దశరథుడికి. ఇక జనకుడు గూడా మనసున ఏమనుకున్నాడో, అల్లుడిని చూసి మురిసిపోయి, నా అల్లుడు చాలా గొప్పవాడు, నా అల్లుడిని చూస్తే పరశురాముడికే భయం కలుగుతుందని అనుకున్నాడేమో, ఆయన గూడా అక్కడి నుంచి రామచంద్రమూర్తిని సాగనంపాడు. ఇక వాళ్ళందరూ గూడా 3 రోజుల పాటు ప్రయాణించి, 4వ రోజు పగలు వాళ్ళందరూ కోసల నగరానికి చేరుకున్నారు. అక్కడ ఆల్రెడీ ఉన్న ఒక దూతల ద్వారా సమాచారం అందుకున్న కౌసల నగరం మొత్తం అంగరంగ వైభవంగా డెకరేషన్ అయిపోయింది. కొత్త పెళ్ళికొడుకులని, ఆ పెళ్ళికొడుకులతో వచ్చిన కోడళ్ళని అక్కడ స్వాగతపరచటానికి ఎందరో మునులు, ఎందరో ఋషులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే దశరథుడి యొక్క రథం, ఆ వెనకాల రామచంద్రమూర్తిది, భరతుడిది, లక్ష్మణుడిది, శత్రుఘ్నుడిది రథాలు వచ్చాయో, ఆ రథాల ముందు వాళ్ళు దిష్టి తీసి పూర్ణకుంభంతో రామచంద్రమూర్తికి, సీతకు స్వాగతం పలికారు కౌశలవాసులందరూను. అందరికంటే ముఖ్యమేమిటంటే, చివరి వరుసలో నించున్న వాళ్ళు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ ముగ్గురు వరుసలో నించొని వాళ్లకు ఎన్నో రకాల దిష్టిలు తీసి, ఎన్నో రకాల పూర్ణకుంభాలతో వాళ్లకు హారతులిచ్చి, ఆ పసుపు నీళ్లతో, ఆ కుంకుమ నీళ్లతో దిష్టి తీసేసి, అక్కడ నుంచి వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్లారు. వాళ్ళు నడుచుకుంటూ వెళుతున్న దారిలో రామచంద్రమూర్తి యొక్క పూర్తి వైభవం, ఎందుకంటే ఆ విశ్వామిత్రుడితో కౌసల నగరాన్ని వదిలిన రామచంద్రమూర్తి ఒక బ్రహ్మచారి.
ఇవాళ మళ్ళీ కౌసల నగరంలో అడుగుపెట్టిన రామచంద్రమూర్తి ఒక గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఆ పెళ్ళికొడుకు, కొత్త పెళ్ళికొడుకులో ఒక కళ ఉంటుంది అంటారు. అలాంటిది ఇవాళ మనం ఏ పెళ్లి చేసినా ఆ పెళ్లిలో ఆ కొత్త వధువు, వరుడికి ఇద్దరికీ గూడా నారాయణ లక్ష్మి యొక్క అంశాలు వాళ్ళ యందు ఉంటాయి అనే ఒక భావనతో వాళ్ళను పెళ్లి చేసి, పెళ్ళైన తర్వాత వాళ్ళని మనం అందరం గూడా ఇళ్ళకు భోజనాలకు పిలుస్తాం. ఎందుకంటే నారాయణుడు, లక్ష్మి మనకు కనపడరు. ఆ నూతన పెళ్ళికొడుకుల్లో ఉన్న నారాయణ తత్వమును, ఆ వధువులో ఉన్న లక్ష్మీ తత్వమునైనా మనం పరోక్షంగా సేవించుకుందాం అని వాళ్ళందరినీ పిలుస్తాం. అలాగా అంటే ఒక నూతన వధువు, వరుడులోనే లక్ష్మీతత్వ, నారాయణ తత్వాలుంటే, నారాయణుడు, లక్ష్మికే పెళ్లి జరిగింది. ఇంకా వాళ్ళ ముఖాలలో ఎంత తేజస్సు వెలిగిపోతుందో, అసల రామచంద్రమూర్తి యొక్క ముఖారవింబంలోంచి వస్తున్న తేజస్సుని చూచి, ఆ కౌసల నగర వాసులందరూ మా దిష్టి రాముడికి తగలగూడదు అనుకున్నారంట ఉన్నవాళ్ళందరూ. ఆయన పక్కన ఆ సీతాదేవి సర్వ గుణములు కలిగినదై, అంతటి సౌందర్యం ఎవ్వరూ చూడలేదంట. అంటే కొందరి సౌందర్యం, స్త్రీల యొక్క సౌందర్యం చూడగానే మగవాళ్ళల్లో ఎక్కడి లేని కుతూహలం, స్త్రీ కుతూహలం ఉంటాయంట. కానీ సీతామాత యొక్క సౌందర్యం చూసిన ప్రతివాడికి ఆవిడిలో ఒక మాతృత్వం, జనని అనే ఒక భావన కలుగుతుందంట. అక్కడున్న వాళ్ళందరూ కూడా, ఆ కౌసలవాసులందరూ కూడా యోగి పుంగవులు. అందుకనే వాళ్ళల్లో సీతాదేవి పట్ల వాళ్ళకు ఒక మాతృత్వ భావన కలుగుతుంది. సో, వాళ్ళక్కడి నుంచి రామచంద్రమూర్తి, సీత ఇద్దరు వెళ్ళిపోయారు. అంటే నవయవ్వనంలో ఉన్న రామచంద్రమూర్తి, నవయవ్వనంలో ఉన్న సీతామాతను చూడటానికి కౌసల నగరం కదలి వచ్చింది. అలాగా దశరథుడు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఆయన కూడా ఆయన యొక్క భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులతో ఉండి ఆ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని, కొత్త కోడళ్ళు, ఆ కొడుకులు ఇద్దరూ కూడా అపురూపంగా ఆ ఉద్యానవనాల్లో తిరుగుతుంటే, వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంటే దశరథుడు కడుపు నిండిపోయింది. తర్వాత ఆ ముగ్గురు తల్లులు కూడా వాళ్ళందరినీ చూచి వాళ్ళ కడుపులు కూడా నిండిపోయాయి. ఇక రామచంద్రమూర్తికి, సీతామాతకున్న ప్రత్యేకత ఏమిటంటే, వాల్మీకి రామాయణమునందు అన్ని ఋతువులు వచ్చిపోయాయంట. అంటే ఒక సంవత్సర కాలం నడిచిందక్కడ. అన్ని ఋతువులలోనూ రామచంద్రమూర్తి, సీత అన్ని రకాల సుఖాలు అనుభవించారు అని రాశాడు వాల్మీకి. ఏమిటంటే, పెళ్ళైన నవయవ్వనంలో ఉన్న వధూవరులు సీతారాములకు ఇది ఒక హనీమూన్ పీరియడ్. సో, వాళ్ళిద్దరూ గూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా, ది మోస్ట్ లవబుల్ కపుల్ లాగా ఆ కౌసల నగరంలో వాళ్ళు విహరిస్తున్నారు. ఉద్యానవనాల్లో ఆడుకుంటున్నారు. అక్కడున్న సరస్సుల దగ్గరికి వెళుతున్నారు. దగ్గర ఉన్న ఈ సరయూ నదికి వెళుతున్నారు. ఎన్నో రకాల ప్రదేశాలలో వాళ్ళు హ్యాపీగా ఉంటున్న కాలం అది. అలా హ్యాపీగా ఉన్న పిల్లలని, కోడళ్ళని చూచి అక్కడ కౌసల నగరంలో ఉన్న వాళ్ళ మనసులన్నీ గూడా నిండిపోయాయంట. అంటే ఏదో రాజుగారి పిల్లలకు పెళ్ళయ్యి, మన ముందు చాలా హ్యాపీగా తిరుగుతున్నారన్న ఆనందం కాదు. వాళ్ళ పిల్లలే ఇలా ప్రయోజకులయ్యి, ఒక పెళ్ళిళ్ళు చేసుకొని, ఇక్కడ సుఖంగా తిరుగుతున్నారనే ఆనందం కలుగుతుంది. ఇది ఎందుకు ముఖ్యం అంటే, వాల్మీకి ఇక్కడొకటి చెప్తున్నాడు. రామచంద్రమూర్తిని అక్కడ కౌసలవాసులలో ఉన్న వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తిని వాళ్ళ కొడుకుగా చూస్తున్నారు తప్ప, ఒక రాజకుమారుడుగానో, దశరథుడు యొక్క బిడ్డలాగానో వాళ్ళు చూడట్లేదు. ఎందుకంటే రాముడు పట్ల వాళ్ళందరికీ అనురాగ ఆప్యాయతలు చాలా న్యాచురల్లీ కలిగాయి. అలా ఎందుకు కలిగాయండి? కౌసలవాసుల్లో ఎవరిలో కూడా రాముడిని చూస్తున్నా, రాముడిని పొగుడుతున్నా ఎందుకు లోపల నుంచి జలసీ రావట్లేదు అంటే, దానికి మధ్వాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, రాముడు ఆ సమయానికి ఈ రాజ్యంలో పుట్టిన నాటికి కౌసల నగరవాసులందరూ కూడా వాళ్ళ మనిషి జీవితంలో అదే ఆఖరి జన్మంట. మోక్షానికి యోగ్యులైన జీవాత్మలందరూ కూడా ఆ రామచంద్రమూర్తిని, సీతామాతని చూసి ఇక్కడే మోక్షావస్థలోకి వెళ్ళారు వాళ్ళందరూ. అందుకనే వాళ్ళ యందు కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు చేరట్లేదు. అంటే కొందరికి వాళ్ళ కాలమాన పరిస్థితుల ప్రకారం ఒకళ్ళు చాలా చిలకా గోరింకల్లాగా ఉంటే, వాళ్ళు అన్యోన్యంగా ఉంటే, చూడలేని కళ్ళు ఎన్నో ఉంటాయి. కానీ వీళ్ళిద్దరినీ మాత్రం అందరూ ఇంకా ఇంకా చూడాలని అనుకుంటున్నారు.
వాళ్ళ పట్ల వీళ్ళకి ఎంతో అనురాగం కలుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా పూర్వజన్మలలో యోగి, ఋషి, మునులులాగా బ్రతికి, ఎంతో సాధన చేసి, చివరాఖరి జన్మ రాముడి చేత పాలింపబడి, రాముడితో పాటు ఆ సాకేత ధామానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో ఉన్న జీవాత్మలన్నీ కూడా ఆ కాలమాన పరిస్థితుల్లో కౌసల రాజ్యంలో నగరవాసులుగా పుట్టారు అనేది మధ్వాచార్యులు చెప్తున్నారు. దీర్ఘకాలంగా అలా కొనసాగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దశరథుడు కూడా యథావిధిగా ప్రతిరోజు తన రాజు సభలోకి వెళుతున్నాడు. ఆ రాజదండనాన్ని పట్టుకొని చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటున్నాడు. ఆ జనాలకు కావలసిన ధర్మము సూక్ష్మములు చెప్తున్నాడు. ఎన్నో రకాల పురాణ వేద శ్రవణములు వింటున్నాడు. హ్యాపీగా గడిచిపోతున్న కాలం అది. ఒకానొక రోజు దశరథుడు పొద్దున్నే లేచి ఆయన తన నిత్య నైమితిక కర్మలన్నీ ఆచరించి సంధ్యావందనాది క్రియలన్నీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఒక కుల విగ్రహమే ఈ రంగనాథస్వామి విగ్రహం. అంటే శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామి విగ్రహం సాక్షాత్తు బ్రహ్మదేవుడు మనువుకిస్తే, మనువు ఇక్ష్వాకుకిస్తే, ఆ ఇక్ష్వాకు పరంపరలో ప్రతి ఇక్ష్వాకు రాజు కూడా వాళ్ళ రాజ్య విగ్రహంగా, వాళ్ళ ఇక్ష్వాకు కులదైవంగా వాళ్ళ రాజులు ప్రతిరోజు పొద్దున లెగగానే వాళ్ళ నిత్య నైమితిక కర్మల తర్వాత రంగనాథ స్వామికి ఆరాధన చేసి అప్పుడు మాత్రమే వాళ్ళు క్షత్రియ ధర్మంలోకి వెళ్ళేవాళ్ళు. అప్పుడు మాత్రమే వాళ్ళు భోజనం లేకపోతే పానీయం లాంటివి స్వీకరించేవాళ్ళు. అది ఇక్ష్వాకు కులంలో ఆనవాయితీగా వస్తుంది. అంటే పొద్దున్న లేచి చేసే ఒక రాజుగారు చేసే ఒక నిత్య పూజ అన్నమాట అది. అలాంటిది ఆ రోజు ఆయన తన యొక్క ప్రాతకాలపు పూజని ముగించుకొని, తను ఆ పూజ తర్వాత ఏ చక్రవర్తి అయినా తన పూర్వీకుల వైభవం గురించి అక్కడ పక్కన ఉన్న సూతులు, మంత్రులు చెప్తుంటే వింటాడు. ఎందుకు వినాలి వీళ్ళందరూ అంటే, ఈ రాజ్యాన్ని ఇతకు పూర్వం ఇంత గొప్పవాళ్ళందరూ పాలించారు. కాబట్టి ఇలాంటి గొప్పవాళ్ళు పాలించారు కాబట్టి, నేను ఎక్కడ గూడా వాళ్ళ యొక్క ప్రెస్టేజ్‌కి, వాళ్ళ యొక్క ఆ పరంపరకున్న రెస్పెక్ట్‌ని తగ్గించకుండా, నేను రాగద్వేషాలకు లోను కాకుండా, నేను ఎప్పుడూ గూడా ఇంద్రియ భోగానికి లోను కాకుండా, ధర్మబద్ధంగా నేను పరిపాలించాలి అనే ఒక స్ఫూర్తి వాళ్ళ పూర్వీకుల కథల నుంచి వీళ్ళు తెలుసుకుంటారు. అందుకే పక్కన కొందరు సూతుల్ని పెట్టుకుంటారు. వాళ్ళు చెప్తుంటారు, సగరుడు ఇంత గొప్పవాడండి, దిలీపుడు ఇంత మహా గొప్పవాడండి, మాంధాత ఇలాంటి ఒక గుణములు కలిగి ఉండేవాడండి. ఇవన్నీ కూడా దశరథుడికి ప్రతిరోజు మర్చిపోనివ్వకుండా అక్కడ ఉన్న సాధువులు, బ్రాహ్మణులు, మునులు ఆయనకి చెప్తూ ఉంటారు. అలాంటిది ఆయన కూడా ఎంతో కాలంగా, ఆయనకి సుమారుగా 60,000 సంవత్సరాలు, ఎంతో కాలంగా వీళ్ళ గుణాలను విన్నాడు. ఒకరోజు ఆయన తన ప్రాత పూజ పరిసమాప్తించుకొని ఆ ఋషులు, మునులు సగరుడు గురించి, అంశుమంతుడు గురించి, అసమంజసుడు గురించి, దిలీపుడు గురించి, హరిశ్చంద్రుడు గురించి చెప్తుంటే ఆయన వింటూ ఆయన మనసులో ఒక విచిత్రమైన ఒక సన్నివేశం ఆయన ముందు జరిగింది. ఏమిటంటే, ఆయన వింటున్నప్పుడు ఆయన ముందు రామచంద్రమూర్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. వెళుతుంటే ఒకసారి ఆయన ముందు సగరుడు నడుచుకుంటూ వెళుతున్నట్టు అనిపించింది. అదేంటిదిది? నేను కొంచెం ఎక్కువగా మా పూర్వీకుల్ని తలుచుకుంటున్నానేమో, తలుచుకుంటున్నాను కాబట్టి నా కళ్ళ ముందు నా పూర్వీకులే నడుచుకు వెళుతున్నట్టు అనిపిస్తుంది అని అనుకున్నాడాయన. తర్వాత ఆ రోజు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చుంటే రామచంద్రమూర్తి పక్కన కూర్చొని తన తండ్రి ఎలా రాజసభను నడుపుతున్నాడో చూస్తుంటే, ఒక క్షణం రాముడి మీద దృష్టి మళ్ళిన ఆ దశరథుడికి హరిశ్చంద్రుడు పక్కన కూర్చున్నాడా అని అనిపించిందంట. మళ్ళీ అదేంటిదది, మా ముత్తాతైన హరిశ్చంద్రుడు కనపడ్డాడా అని మళ్ళీ తిరిగి చూస్తే రామచంద్రమూర్తి. మళ్ళీ ఒక నిమిషం ఇదేదో పరధ్యానంలాగుందనుకున్నాడు. మళ్ళీ ఆ రాజ అంతఃపురం నుంచి సాయంకాలం పూట తన మంత్రులతో వెళుతుంటే తన ముందు వచ్చి నమస్కరించిన తన పిల్లవాడిని చూసి, సాక్షాత్తు ఇక్ష్వాకే నా ముందు వచ్చాడా అన్నట్టు అనిపించిందంట. దశరథుడికి ఏం అర్థం కాలేదు. ఇన్ని రోజుల నుంచి చూస్తున్న రామచంద్రమూర్తి ఒక పక్కన, అంటే ఇన్ని రోజులుగా ఆత్మావై పుత్రనామాసి, నా యొక్క ప్రతిబింబం నా కొడుకని అనుకుంటాడు ప్రతి తండ్రి. కానీ ఆ తండ్రికి ఎప్పుడైతే వాళ్ళ తాతగారి గుణాలు, వాళ్ళ ముత్తాతగారి గుణాలు ఇవన్నీ కొడుకులో కనబడుతుంటాయో, ఎక్కడ లేని ఆనందం కలుగుతూ ఉంటుంది.
ఆ తండ్రికి. ఎందుకంటే నా పూర్వీకులందరూ ఆ జెనెటిక్ మెమరీ అంటారు. అంటే మనలో మన పూర్వీకులు నివసిస్తారనేది ఒక రకంగా సైన్స్ కూడా చెప్తుంది. జెనెటిక్ మెమరీ అంటారు దాన్ని. అలాంటి మన పూర్వీకులు మనలో బ్రతుకుతారు. 7 తరాల పూర్వీకులు మన శరీరాల్లో ఉండి, వాళ్ళు ఈ ప్రపంచాన్ని మన శరీరం ద్వారా చూస్తారనేది శాస్త్రం. అలాంటిది ఇవాళ ఒక అంశుమంతుడు, ఒక సగరుడు, ఒక దిలీపుడు, ఒక మాంధాత, ఒక హరిశ్చంద్రుడు లాంటి గొప్పవాళ్ళు రాముడిలో కనపడుతున్నారు దశరథుడికి. ఆయనకేమీ అర్థం కావట్ల. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరుగుతుందని జెప్పి కొన్నాళ్ళు గడిచింది. అంటే ఇలాంటి ఒక స్థితి ఆయనకి బహుశా ఒక నెల ఏర్పడిందేమో. అంటే మనం అర్థం చేసుకోవడం కోసం జెప్తున్నాను. ఒకరోజు ప్రొద్దున్నే లెగిచి, ఆయన ధ్యానం చేసుకొని, ఆయన తను చేసుకునే సంధ్యావందన నిత్య నైమిత్తిక కర్మలు ముగించుకొని, ఆయన మళ్ళీ ఆయన యొక్క ఆ రంగనాథ స్వామికి ఆరాధన చేసుకొని, ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నాడో, ఆయనకు రాముడు నడుస్తున్న తీరులో వాళ్ళ పూర్వీకులు కనపడ్డారు. రాముడు నవ్వుతున్న తీరులో ఆ హరిశ్చంద్రాదులు కనపడ్డారు. రాముడు జనాలతో మాట్లాడుతున్న తీరులో మళ్ళీ ఆ ఇక్ష్వాకు ఇత్యాది వాళ్ళు కనపడ్డారు. కనబడగానే ఆయన మనసులో ఇది ఒక సూచనగా ఆయనకనిపించింది. ఏమిటంటే నా పూర్వీకులందరూ గూడా రాముడిలో ఉన్నారేమో! అంటే నా పూర్వీకులు నాకేమని జెప్తున్నారు? నెక్స్ట్ రాబోయే రాజు రామచంద్రమూర్తేనేమో అనేటట్టుగా నాకు సంకేతాలు నా పూర్వీకులు ఇస్తున్నారు అని అనుకున్నాడాయన. ఫస్ట్ ఆయనకొచ్చిందిది. మంచిదే. ఎందుకంటే ఖచ్చితంగా మన వంశంలో పుట్టాడు. ఖచ్చితంగా మన కుల రక్తం ఆయనలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సూర్యవంశ కులబీజాల వీర్యం ఈయనలో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులందరూ ఈయనలో ఉన్నారు. అందులోనూ రాముడు ధర్మానికి ప్రతిరూపం కాబట్టి, ప్యూరిటీతో నిండిన వ్యక్తి కాబట్టి, ఇంకా నా పూర్వీకులు ఇంకా ఆనందిస్తున్నారేమో! అందుకనే పదే పదే నాకు నా పూర్వీకులు రాముడి యందు కనబడుతున్నారు అని అనుకున్నాడు. అంటే ఎప్పుడైనా పితృదేవతలు చాలా హ్యాపీగా ఫీల్ అయితే, అంటే ఒక కుటుంబంలో ఒక గొప్ప కులతిలకం పుడితే, మహాయోగియో, తపస్వియో, ఒక పెద్ద ఋషియో, భక్తుడో పుడితే 7-14 తరాల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, వాళ్ళు ఏ లోకాలలో ఉన్నా వాళ్లకు కూడా పుణ్యమొచ్చి, వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళతారు. సద్గతి వస్తుందనేది శాస్త్రం. అలాంటిది ఇలాంటి గొప్ప రామచంద్రమూర్తి వచ్చాడు కాబట్టి, అక్కడ ఎందరో అసురులను సంహరించాడు, శివధనుర్భంగం చేశాడు, అయోనిజైన సీతను పెళ్లి చేసుకున్నాడు, ఆ పరశురాముడి చేతి నుంచే విష్ణుచాపాన్ని తీసేసుకున్నాడు. ఇలాంటి ఒక గొప్ప కులతిలకం మన కులంలో పుట్టారనేమో పూర్వీకులందరూ గూడా రాముణ్ణి దశరథుడు కళ్ళతో చూస్తున్నారేమో అన్నట్టుగా అనిపించిందంట దశరథుడికి. ఇక చాలు, ఇక ఈ సంకేతాలు చాలు. నేను ఖచ్చితంగా రామచంద్రమూర్తికి తొందరలో పట్టాభిషేకం చేస్తాను అని దశరథుడు అనుకుంటున్న రోజులవి. ఎప్పుడైతే దశరథుడు మనసులో ఈ ఆలోచన వచ్చిందో, ఆ మరుసటి రోజు నుంచి ఎక్కడి లేని దుశ్శకునములు కనబడటం మొదలయ్యాయి దశరథుడికి. ఏమిటా దుశ్శకునములంటే, చంద్రుడికి, సూర్యుడికి మధ్యన డిస్టెన్స్ తగ్గినట్టుగా అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు చెప్పారంట. 2 ఎక్కడ లేనిది కొత్త కొత్తగా సూర్యగ్రహణాలు, కొత్త కొత్తగా చంద్రగ్రహణాలు వస్తున్నాయంట. అంటే ఒక సమయం, సందర్భాన్ని బట్టి గ్రహణం వస్తుంది. కానీ తరచుగా గ్రహణాలు వస్తున్నాయంట ఆ కాలంలో, అప్పుడున్న కాలంలో. ఇక 3 అకాల వానలు పడుతున్నాయంట. 4 ఎక్కడా లేనిది తోడేళ్ళు, నక్కలు లాంటివి అరుస్తూ, ఏడుస్తూ శబ్దాలు వినపడుతున్నాయంట వీళ్ళకి. అంటే ఎక్కడా లేని ఒక దుశ్శకునములు కనబడుతున్నాయి. ఆయన మనసులో ఏదో ఒక అలజడి ఏర్పడింది. దానికిప్పుడు చూచాడు. ఒకరోజు చూచాడు, 2 రోజులు చూచాడు, 3 రోజులు చూచాడు. దుశ్శకునములు కలుగుతూనే ఉన్నాయి. మనసులో తెలియని ఏదో ఒక అలజడి ఉంది. ఆ సమయంలో గొప్ప గొప్ప జ్యోతిష్యవేత్తలను అందరినీ పిలిపించుకున్నాడు. జ్యోతిష్యులందరూ గూడా నిర్ధారించిందేమిటంటే, దశరథుడి యొక్క నక్షత్రంలో ఇప్పుడు అంగారగ్రహము, కేతుగ్రహము ఈ 2 కూడా ఆ దశరథుడి యొక్క నక్షత్రంలోకి వచ్చాయనేటట్టుగా చెప్పారంట వాళ్ళు. అంటే అంగారగ్రహము, కేతుగ్రహము ఒక చోట వస్తే ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒక కీడు జరుగుతుంది అనేటట్టుగా శాస్త్రవేత్తలు చెప్పారంట. మీ నక్షత్రంలో ఈ 2 వచ్చాయి కాబట్టి ఏదో ఒక కీడు గోచరిస్తుంది అని. అప్పుడు దశరథుడు అనుకున్నాడు,
ఏమిటా కీడు అని. దశరథుడికేమనిపించింది, జరుగుతున్న సంకేతాలను బట్టి, నా యొక్క గ్రహస్థితిని బట్టి చూసినట్లయితే, నేను బహుశా ఎక్కువ కాలం బ్రతకనేమో. ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు వస్తుంది అనే సంగతి ఆయన అర్థం చేసుకొని, ఆ జ్యోతిష్యవేత్తలందరినీ పంపించి, ఒక దిగాలు హృదయంతో వచ్చి ఆయన పడుకున్నాడు. ఆ రాత్రి ఆయనకు ఎక్కడ లేని దుశ్శకునములన్నీ కనపడ్డాయి. తోకచుక్కలు రాలి భూమి మీద పడిపోతున్నట్టు, ఏవేవో విచిత్ర విచిత్ర ఆకారాలన్నీ ఆయనకి కనపడి, ఎక్కడా లేనిది నక్కలు, తోడేళ్ళు, ఏడుపుల అరుపులు, కలలోకి గద్దలు, గుడ్లగూబలు ఇత్యాదివన్నీ ఆయన కలలోకి వచ్చి ఏడుస్తున్నట్టుగా ఎక్కడ లేని అన్ని దుశ్శకునములు కనపడ్డాయి. కనబడగానే ఆయన 2 అనుకున్నాడు. ఒకటి, నేను తొందరలో చచ్చిపోవచ్చు. అది లాజికల్. ఎందుకంటే 60,000 సంవత్సరాల పైచిలుకు అయిపోయింది దశరథుడికి. రామచంద్రమూర్తికి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అంటే ఒక రకంగా చూస్తే తాత వయసు వాడికి ఒక యంగ్ కొడుకు పుట్టాడు. చాలా లేట్‌గా పుట్టిన పిల్లవాడు దశరథుడికి రామచంద్రమూర్తి. ఇది వాల్మీకి రామాయణంగా చెప్తున్నాను నేను. ఒక తాత వయసులో ఉన్నవాడికి ఒక చిన్న బాలుడు పుట్టాడు. ఆ బాలుడికి 16 సంవత్సరాలొచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని వచ్చాడు. తండ్రికి మాత్రం 60,000 సంవత్సరాలు. ఆయన పాజిటివ్‌గా ఆలోచించడానికి, బహుశా నేనింకెక్కువ కాలం బ్రతకనేమో. నా కట్టె పడిపోవాల్సిందే. ఇప్పటికే నా వయసు చాలా పెద్దదైపోయింది. పుట్టినవాడు ప్రతివాడు మెట్టక తప్పదు. సో, ఒకానొక రోజు పోవాలి. ఇదిప్పుడు తొందరగా వస్తుందేమో, అందుకునేమో నా పూర్వీకులందరూ గూడా రామచంద్రమూర్తిలో కనపడుతూ ఒక రకమైన సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ప్రకృతి గూడా చెప్తుంది. లేదా ఒకవేళ నేను చచ్చిపోకపోతే, ఇక్కడ ఏదైనా ఒక పెద్ద యుద్ధం వస్తే రావచ్చు. అంటే ఏదో ఒక దుర్భిక్ష అనేది ఖచ్చితంగా ఈ కోసల నగరానికి వస్తుంది. 2 వచ్చినా సరే మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. కాబట్టి నేను బ్రతికున్నప్పుడే యువరాజు పట్టాభిషేకం రామచంద్రమూర్తికి చేసేసి, ఇక్కడ నుంచి నేను స్లోలీ నా మోక్ష సాధన, నా వానప్రస్థ జీవితం మొదలు పెడదామనే ఒక ఆలోచన దశరథుడికి వచ్చింది. ఆయనకి ఈ ఆలోచన వచ్చింది. అక్కడ ఒక వింత జరిగింది. ఒకటి, దశరథుడు మనసులో మెలుగుతున్న ఇక్ష్వాకు వంశంలో వచ్చిన తన పితృదేవతలు ఇస్తున్న సంకేతాలు. 2, ప్రకృతి తనకు చూపిస్తున్న దుస్సంకేతాలు, దుశ్శకునములు. ఈ 2 దశరథుడి మనస్సుని చాలా బాధిస్తున్న రోజులవి. అలాగా ఆయన చింతిస్తూ ఒక ఏమరుపాటు అవస్థలో రాజశాసనాన్ని నడుపుతున్న రోజులవి. అలాంటి సందర్భంలో ఒకరోజు ఆయన తన రాజసింహాసనం మీద రాజదండనాన్ని పట్టుకొని కూర్చొని రాజకొలువు నడుపుతుండగా ఆయన దగ్గరికి కైకేయి యొక్క అన్న అయిన యుధాజిత్ అక్కడికి వచ్చాడు. ఆ యుధాజిత్ ఎవరు అంటే, కైకేయికి 7 అన్నలు. కైకేయి తండ్రి గారి పేరు అశ్వపతి. ఆయన కైకేయ సామ్రాజ్యాధీశుడు. అంటే కైకేయ సామ్రాజ్యానికి ఆయన అధిపతి రాజు. ఆ అశ్వపతికి 7 కొడుకులు. ఆ 7 కొడుకుల్లో పెద్దవాడు యుధాజిత్. ఆ యుధాజిత్ వచ్చాడక్కడికి. మామూలుగా ఆయన దశరథుడికి ఆయన స్వయాన బామ్మర్ది. చాలా రోజుల తర్వాత కైకేయ రాజ్యం నుంచి ఒకళ్ళు వచ్చారు. ఆయన బామ్మర్ది అయిన యుధాజిత్ వచ్చాడు. ఈ యుధాజిత్తు భరతుడికి స్వయాన మేనమామ. దశరథుడిని చూచాడు. దశరథుడి యొక్క యోగక్షేమములు కనుక్కున్నాడు. అన్నీ బానే ఉన్నాయి ఇక్కడ అని తెలుసుకున్న యుధాజిత్, నేనిక్కడికి రావటానికి ఒక స్పెషల్ కారణంతో వచ్చాను. నా మేనల్లుడు పెళ్లి చేసుకున్నాడని విన్నాను. భరతుడికి మాంధవికి పెళ్లి జరిగింది అనే సంగతి మాకు తెలిసింది. మేము ఆ పెళ్లి చూడలేకపోయాం కాబట్టి, మీరు నూతన వధూవరులను మాకిస్తే మేము తీసుకొని వెళతాం. కొన్ని రోజులు వారిని మా రాజ్యంలో మా తండ్రి గారైన కేకేయ రాజ్యాధీశుడైన అశ్వపతి గారు వారిని చూచి వారికి కొంచెం ఆతిథ్యం ఇచ్చి ఆయన యొక్క మనవడు మనవరాలిని చూడదలిచారు. కాబట్టి ఈ ముచ్చట మీరు తీర్చవలసినది అని కోరాడు. కోరగానే దశరథుడు కూడా సరే దానిదేముంది, యుధాజిత్ స్వయాన మేనమామ, మేనల్లుడు పెళ్ళైన తర్వాత మేనల్లుడిని కోడల్ని ఇంటికి తీసుకువెళదాం అని అనుకుంటున్నాడు. ఏముంది, సరే నాయన నువ్వు అలాగే తీసుకువెళ్ళవలసినది, ఈ రాత్రికి నువ్వు ఇక్కడ బస చేసి
మీ చెల్లిగారైన కేకేయి యోగక్షేమములు గూడా కనుక్కొని అక్కడి నుంచి భరతుడిని వెళ్ళవలసినది అన్నాడు. అలాగే తన యొక్క బావమరిదైన యుధాజిత్తుకి అతిథి మర్యాదలన్నీ ఇచ్చి, ఆయనకొక స్పెషల్ ప్యాలెస్ ఇచ్చి, అన్ని రకాలుగా ఆయన్ని చూచుకొని, దాని తర్వాత కైకేయిని కలుసుకున్నాడు యుధాజిత్. తర్వాత కైకేయికి చెప్పాడు, చెల్లి నేను మన మేనల్లుడిని ఇంటికి తీసుకువెళుతున్నాను. ఆ కొత్త కోడలు గూడా ఎంత అందంగా ఉందో. అదే కాకుండా నలుగురు పెళ్ళిళ్ళకు ఒకే ముహూర్తాన పెళ్లి జరిగింది. ఎక్కడైనా జరుగుతుందా ఇంత మంచి విషయం? కాబట్టి వీళ్ళ నలుగురిని చూస్తుంటేనే నా కడుపు నిండిపోయింది. అందులోనూ రామచంద్రమూర్తిని, సీతను చూస్తే అయితే ఇంకా కడుపు పూర్తిగా నిండిపోతుంది. చూడటానికి ముచ్చటగా ఉన్నారు వాళ్ళు. నా దిష్టే వాళ్ళకి తగిలేటట్టుగా ఉంది అని అందరినీ, నూతన వధూవరులందరినీ ఆశీర్వదించి, మరుసటి రోజు పొద్దున్న ఆయన భరతుడి యొక్క భార్య అయిన మాంధవిని తీసుకువెళ్ళటానికి రథం ఎక్కించుకోగానే ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తిని లక్ష్మణుడు ఎలా అనుగమిస్తుంటాడో భరతుడిని క్షత్రజ్ఞుడు అలాగ అనుగమిస్తుంటాడు. అటు చూచిన భరతుడు క్షత్రజ్ఞుడిని, నువ్వు కూడా రా కొన్నాళ్ళు మా కైకేయ మా తాతగారి దగ్గరికి వెళదాం, అక్కడ ఎన్నో మంచి మంచి విషయాలున్నాయి, కొత్తగా ఒక హనీమూన్ లాగా ఉంటుంది, కొంచెం ప్లేస్ చేంజ్ లాగా ఉంటుంది రమ్మంటే భరతుణ్ణి అనుగమిస్తూ క్షత్రజ్ఞుడు, శృతకీర్తి వీళ్ళు కూడా ఆ యుధాజిత్తుతో పాటు కైకేయ రాజ్యానికి వెళ్ళిపోయారు. ఒకవైపు భరతుడు, శత్రుఘ్నుడు రాజ్యాన్ని వదిలి వెళ్ళారు. ఇంకొక వైపు దశరథుడు మనసులో ఒక చింత పెరిగిపోతూ ఉంది. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎలా చెయ్యాలి అని. అలాంటిది ఒకరోజు ఆయన పడుకున్నప్పుడు ఇంకా దుశ్శకునములు చాలా ఎక్కువైపోయాయి. మనసంతా అలజడైపోయింది. నిద్రపోలేక మధ్యరాత్రి లేచి ఉలిక్కిపడి ఏదో ఒక సింహస్వప్నం వచ్చినట్టు, ఏదో ఒక చెడు కల వచ్చినట్టుగా లేచాడు. మంచినీళ్ళవి తాగాడు. ఇక ఆయన పూర్తిగా నిర్ణయించుకున్నాడు. ఇక ఇన్ని సంకేతాలు ఒకేసారి వస్తున్నప్పుడు మనం కాలయాపన చెయ్యకూడదు. తక్షణమే మనం నిర్ణయం తీసేసుకోవాలి అని వెళ్ళి ఆ రోజు రాజసింహాసనం మీద కూర్చున్న వ్యక్తి కేవలం ఆయన దగ్గర ఉన్న ఆత్మీయులను, ఆయన క్లోజ్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళను, కొందరు జానపద గాయకులను, కొందరు కవులను, కొందరు సామంతరాజులను, ప్లస్ ఈ మినిస్టర్స్ ఎవరైతే ఆయన దగ్గర ఉన్నారో వాళ్ళను, యోగులను, ఋషులను, మునులను, కేవలం రాజుగారి అంతరాంగీకులందరినీ కూడా ఆయన రమ్మన్నాడు. అందరూ గూడా ఆలోచిస్తున్నారు. ఏమిటి సడన్‌లీ ఎప్పుడూ లేనిది రాజుగారు అందరినీ రమ్మన్నారు అని. ఇది ఒక క్లోజ్ డోర్ డిస్కషన్. అంటే ఈ డిస్కషన్ బయటికి వెళ్ళదు. అలాంటిది ఆయన చెప్పాడు. నా మనసులో నా పూర్వీకులు ఇలా ఒక సంకేతాలిస్తున్నారు. రామచంద్రమూర్తి నడిచినా, రామచంద్రమూర్తి కూర్చున్నా, రామచంద్రమూర్తి మాట్లాడినా, రామచంద్రమూర్తి ఎక్కడన్నా విహరించినా నాకు పూర్వీకులు కనపడుతున్నారు రామచంద్రమూర్తిలో. ఏదో పుత్రప్రేమ అనుకోవటానికి లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచిన వాడిని నేను. అలాంటిది ఇన్ని రోజులు కనపడింది ఇప్పుడు మాత్రమే నా పూర్వీకులు రామచంద్రమూర్తులు ఎందుకు కనపడతారు? మా పూర్వీకుల గురించి ఈ రాజులు, మా పూర్వీకుల గురించి మంత్రులు, మా పూర్వీకుల గురించి సూతులు చెప్పిన గుణగణాలన్నీ రామచంద్రమూర్తిలో కనపడుతున్నాయి నాకు. ఇది ఒకటైతే 2 ఎన్నో రకముల దుస్సంకేతములు మనకు కనబడుతున్నాయి రాజ్యంలో. అదే కాకుండా నా ఆస్ట్రాలజీ, నా యొక్క జ్యోతిష్యాన్ని పరీక్షిస్తే నేనున్న నక్షత్రాన కేతువు, అంగారగ్రహము చేరాయి. కాబట్టి ఏదో ఒక చెడు సంకేతం, ఏదో ఒక చెడు గోచరిస్తుంది. కాబట్టి మనం చాలా తొందరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నా మనసున నేను రామచంద్రమూర్తికి యువరాజు పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నాను. మీ అందరి అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఒక నిమిషం సభ మొత్తం సైలెన్స్ అయింది. అందులో మొట్టమొదటి వాళ్ళు వీళ్ళ యొక్క సామంతరాజులు. చాలా అంతరాంగీకులైన వాళ్ళని మాత్రమే పిలిచాడు. వాళ్ళు లేచి, అసలు మా మనసుల్లో ఉందిది. మీరు ఎంత తొందరగా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తారో అని మేము అడగలేకపోయాం, మీరు చెప్పేశారు. కాబట్టి మీరు పెద్దవాళ్ళు, చక్రవర్తులు, మీకు తెలీదా అని మేము చెప్పలేకపోయాం. రాముణ్ణి చూసినా, సీతని చూసినా వాళ్ళేదో కారణ జన్ముల్లాగా అనిపిస్తారు. వాళ్ళ యందు మన ప్రజలకు ఎక్కడ లేని మైత్రీభావం, అంటే ఒక ఫ్రెండ్‌షిప్పు, ఎక్కడ లేని ఒక వాత్సల్యం, ఎక్కడ లేని ఒక మమకారంతో ఉన్నారు.
ఏ రాజ్యంలో? కేవలం కోసల రాజ్యంలో మాత్రమే కాదు. వారిని చూడటానికి వచ్చిన వేరే రాజ్యవాసులలో కూడా వీళ్ళని చూస్తుంటే ఎక్కడ లేని ఆత్మీయ భావం కలుగుతుంది. అలాంటి రామచంద్రమూర్తికి మీరు పట్టాభిషేకం చేసి చాలా మంచి పని చేస్తున్నారు దశరథ. మా అందరికీ ఇది ఆమోదయోగ్యమే అని చెప్పారు. చాలా మంచిది. రాజులకి, సామంత రాజులకి ఎటువంటి ప్రాబ్లము లేదు. అటు తిరిగాడు. మినిస్టర్స్‌ని అడిగాడు. మినిస్టర్స్‌కి అసలు ఇంతకంటే మంచి విషయం ఏముంది? కోశల రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తికి మీరు పట్టాభిషేకం చేసి ఈ సింహాసనం మీద కూర్చోబెడతారా అని ఆలోచిస్తున్నారు. ప్లస్ అదే కాకుండా ప్రజల హృదయం మాకు తెలుసు. ప్రజలు అందరూ కూడా రామచంద్రమూర్తిని, ఆ సీతాదేవిని చూసి ముచ్చటగా ఉన్నారు, చిలకా గోరింకల్లా ఉన్నారు అని ఎప్పటికెప్పుడు వాళ్ళని పొగుడుతూనే ఉంటారు. అందులోనూ రామచంద్రమూర్తి ఏదో మీ కొడుకు గాబట్టి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టమని చెప్పట్లేదు. ఆయన ప్రవర్తించే తీరు, ఆయన నడిచే విధానం, ఆయన చూచే చూపు, ఆయన మాట్లాడే తీరు, అసలు జనాలెవరన్నా వచ్చినప్పుడు వాళ్ళతో ఆయన మాట్లాడే తీరు గాని, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోవటం గాని, ఇలాంటివన్నీ చూస్తే ఆయన రామచంద్రమూర్తి ఒక గొప్ప లీడర్ అవుతాడు అని ప్రజలు విశ్వసిస్తున్నారు రాజా. ఇది కేవలం మీ యొక్క విశ్వాసం కాదు, ఆ సామంతరాజులు రాజుల విశ్వాసం కాదు. మేము మంత్రులుగా ప్రజల హృదయాలను తెలుసుకున్న వాళ్ళగా చెప్తున్నాం. చాలా సంతోషిస్తారు. అటు తిరిగాడు. వాసిష్ఠ, జాబిలి, వామదేవ ఇత్యాది ఋషులందరి వైపు చూశాడు. వాళ్ళందరూ విజయీభవ అన్నారు. అంటే ఎప్పుడెప్పుడు ఇలాంటి ఒక శుభవార్త మీ నోట వెంట వస్తుందో అని మేము ఎదురు చూస్తున్నాం. చాలా మంచిది అనగానే ఇంతమంది కలిసి ఒక్కళ్ళు కూడా ఆక్షేపించకుండా యునానిమస్‌లీ అందరూ కలిసి మీరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అనేసరికి ఒక మనిషి యొక్క మానసిక పరిస్థితిలో ఒక అలజడ రాగద్వేషాలలోనే మనిషి తప్పులు చేస్తాడు. ఎక్కడ లేని ఒక అలజడ మనసులో కలుగుతుంది. అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే, ఏ రాత్రి ఆయన చచ్చిపోతాడో అనే ఒక భయం దశరథుడిని పూర్తిగా ఆవహించింది. లేదా ఏ రాత్రైనా ఏదన్నా శత్రుమూకలు ఈ రాజ్యం మీద పడతాయా? ఒకటి నా మరణమన్నా రావచ్చు, లేదా ఒక పెద్ద రాజ్యంతో యుద్ధమైనా మనకు రావచ్చు. కాబట్టి శుభశ్య శీఘ్రం అనుకున్నాడాయన. ఇమ్మీడియేట్‌లీ వశిష్ఠుడినడగాలి. అసలు ఏమి చెయ్యాలి? ఎప్పుడు ముహూర్తం అని. రేపొద్దున పుష్య నక్షత్రం ఉంది. ఆ పుష్య నక్షత్రంలోనే, ఆ గడియలలోనే ఎప్పుడైతే ఆ పుష్య నక్షత్ర గడియలు వస్తాయో, ఆ గడియలలో మనం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసేద్దాం అని వశిష్ఠుడికి చెప్పేశాడాయన. ఎప్పుడూ లేనిది వశిష్ఠుడు విచిత్రమైన ముఖం వేసుకొని, చాలా ఆశ్చర్యంగా, అంటే నిర్ఘాంతపు లేదు గానీ, ఆశ్చర్యంగా దశరథుడి ముఖం చూచాడని మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. ఎందుకలా చూచాడు ఆ వశిష్ఠుడనేది మీకు ముందు తెలుస్తుంది. రాజా, ఖచ్చితంగా రేపే ముహూర్తం అని మీరు నిర్ణయించుకున్నారా? అంటే ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం. ఒక ఆలోచన వచ్చినెమ్మటనే ఒక మంచి విషయం అనే గాని చెయ్యాలని అనుకుంటే దానికెందుకు పెద్దగా ముహూర్తాలు చూసుకోవటం. అందులోనూ పుష్య నక్షత్రం మంచిదే. రాముడికి ఇంకా మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ ముహూర్తాన రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని చెప్పాడు. వశిష్ఠుడు కూడా తల కిందకు పెట్టుకొని నవ్వాడు. నవ్విన తర్వాత ఆ సభ మొత్తం గూడా హర్షధ్వానాలతో రామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం రేపొద్దునే నిర్ణయించేశాడు దశరథుడని చెప్తే, అక్కడ నుంచి విన్న భటులు వాళ్ళు వీళ్ళు ఒక్కసారిగా ఈ వార్తని లీక్ చేద్దామని ప్రజల్లోకి తీసుకువెళ్ళిపోయారు. అంటే రాజ అంతఃపురంలో జరుగుతున్న ఈ మాట, ఇది ఒక మంచి మాట. ఆయనెందుకు ఎవరికీ తెలియకుండా కేవలం అంతరంగికులను మాత్రమే పిలిచి ఈ విషయం చెప్తున్నాడంటే, ఆ రోజులలో, ఆ కాలమాన పరిస్థితుల్లో రాజుగారి కొడుక్కి పట్టాభిషేకం చెయ్యాలన్నా ప్రజల యొక్క ఆమోదం కావాలి. కాబట్టి ఆ ప్రజలనేవాళ్ళెవరంటే, ఇప్పుడు మనం అందరం ఎలా అయితే రాజ్యసభ మెంబర్సు, లోక్‌సభ మెంబర్స్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామో, ఇప్పుడున్నది ఒక డెమోక్రటిక్ ఆటోక్రసీ. ఒకసారి మనం ఎంచుకున్నవాడు మన మాట వెన్నడూ వినడు. అప్పటి రోజుల్లో ఆటోక్రటిక్ డెమోక్రసీ. అంటే వాళ్ళు ప్రజలు ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా ప్రజల హృదయాలను తెలుసుకొని పరిపాలించే మంత్రులు, రాజులు. ఎందుకంటే మంత్రుల ద్వారా ఇన్నాడు. ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. సామంతరాజులు, రాజులకు ప్రాబ్లమ్ లేదు. యోగులకు, మునులకు ప్రాబ్లమ్ లేదు. ఇంకేం గావాలి? అందరి ఆమోదం దొరికింది గదా!
కాబట్టి ఈ పేపర్ లీక్ అయిపోయింది. బయటికి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ఒక కారు చిచ్చు ఎలా అయితే ఒక అరణ్యాన్ని దహిస్తుందో, అలా కోసల రాజ్యంలో నలుమూలలుగా వెళ్ళిపోయింది. రేపొద్దున్నే రాముడి యొక్క పట్టాభిషేకం అనే సంగతి వెళ్ళిపోయింది. ఇక అందరూ వాళ్ళ వాళ్ళ ఇల్లులు దులుపుకోవడం మొదలుపెట్టారు. ఆడవాళ్ళందరూ ఇళ్ళు దులుపుకోవటం, దాని తర్వాత ఉన్న బయట కళాపులవి జల్లటం, దానికి ఏదో ఒక న్యూ ఇయర్ వస్తే రాత్రిపూట కూర్చొని ముగ్గులేస్తున్నట్టు, ఈ విషయం మధ్యాహ్నం పూట జరుగుతుందిది. మిట్ట మధ్యాహ్నం దశరథుడు నిర్ణయం తీసుకున్నాడు. ఒక 2, 3 గంటలకు ఆ కౌసల రాజ్యం లోపల జనాలకు తెలిసిపోయింది. సూర్యాస్తమయానికి ఇంకొక 4 గంటలుండనగా సంబరాలు మొదలైపోయాయి. మొదలవ్వగానే అక్కడే ఆ రాజమందిరంలోకే రామచంద్రమూర్తిని ప్రవేశపెట్టవలసినది అన్నాడు. రాముడొచ్చి నించున్నాడు. నించోగానే రామ, అందరి యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత నిన్ను నేను యువరాజు పట్టాభిషేకం చెయ్యటానికి నిర్ణయించుకున్నాను. కాబట్టి నాయనా, వశిష్ఠుడు నీ యొక్క అంతఃపురానికి వస్తాడు. చేయవలసిన విధి విధానాలన్నీ ఉన్నాయి. అవన్నీ వశిష్ఠుడు దగ్గరుంచుకొని అన్నీ చేపిస్తాడు. కాబట్టి ఈ పూట నుంచి నువ్వు పస్తు ఉండి, రేపొద్దునకు అంటే ఉపవాస దీక్షలోకి నువ్వు ఈ పూట నుంచి వెళ్ళి, నీ భార్యా సమేతంగా దీక్ష తీసుకుంటే, రేపొద్దున ఆ పుష్య నక్షత్ర గడియలు రాగానే నీకు నేను పట్టాభిషేకం చేయబోతున్నాననే సంగతిని రాముడికి చెప్పగానే, రాముడు కూడా ఆనందించాడు. జనాలందరూ జయజయకారాలు కొట్టారు. అందరూ కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు. కానీ వశిష్ఠుడు మాత్రం చాలా మౌనంగా ఉన్నాడట ఆ రాజసభలో. ఇగ అక్కడ నుంచి రాముడు తన యొక్క అంతఃపురానికి వెళ్ళే లోపల మొట్టమొదట కౌసల్య యొక్క అంతఃపురానికి వెళ్ళి, కౌసల్యని మాట్లాడించడానికి కౌసల్యకు ఈ విషయం చెప్పాలి. అంటే ఆయన మాతృమూర్తి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. తండ్రి ఆశీర్వాదం రాజసభలో తీసుకున్నాడు. ఇప్పుడు మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకోవడానికి కౌసల్య యొక్క సభకు వెళితే, కౌసల్య ధ్యానంలో ఉందంట. ఆయన అక్కడే కాసేపు కూర్చున్నాడు. కూర్చోగానే ఇక అక్కడి నుంచి వచ్చిన రాజులు వీళ్ళందరూ కూడా దశరథుడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక వశిష్ఠుడు మాట మాట్లాడకుండా తను బయటికి వెళ్ళిపోతుంటే, దశరథుడు వశిష్ఠుడిని పిలిచి దగ్గరుంచుకొని, ఈ కౌశల రాజ్యం యొక్క పట్టాభిషేక మహోత్సవం కాబట్టి రామచంద్రమూర్తికి అన్నీ దగ్గరుండి ఒక రిత్విక్కుగా మీరే అన్నీ చూచుకోవలసినది. ఆయన చేసే ఉపచారాలలో ఏ దోషము రాకుండా తమరే బహిర్గత శౌచం, అంతర్గత శౌచానికి కావలసినవన్నీ మీరే దగ్గరుండి చూచుకోవలసినది అని ఆయన ఆదేశించాడు. వశిష్ఠుడు కూడా కైజోడ్చి నమస్కరించి తల ఊపాడు చేస్తాను అని. ఎప్పుడైతే ఇక వశిష్ఠుడు రామచంద్రమూర్తి యొక్క అంతఃపురానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడో, వీధులు మొత్తం కోలాహలంతో నిండిపోయి, జనాలందరూ ఒక హోలీ సంబరాల్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు జల్లుకుంటూ, అక్కడున్న వాళ్ళందరూ డాన్సులు వేసుకుంటూ మొత్తం జనాలు కిక్కిరిసున్నాయంట. ఆ అయోధ్య స్ట్రీట్స్ అన్నీ. జనాలందరూ బయటకొచ్చేశారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే, వశిష్ఠుడి యొక్క రథం వెళ్ళటానికి కొంచెం టైం పట్టిందనేటట్టుగా వాల్మీకి చెప్తున్నాడు. అందరినీ జరగండి, జరగండి, జరగండి అని చెప్పి, ఆ మధ్యలోంచి రాముడి యొక్క అంతఃపురం వైపుకు వశిష్ఠుడు వెళ్ళాలిప్పుడు. అలాంటిది కౌసల్యని కలవడానికి కౌసల్య యొక్క ప్యాలెస్‌కి వెళ్ళిన రామచంద్రమూర్తికి, కౌసల్య ప్యాలెస్ బయట పెద్ద కోలాహలంగా బాణాసంచా, రంగులతో, పెద్ద పెద్ద ధ్వజములతో అక్కడంతా ఒక కోలాహలమైన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కోలాహలమైన ఏర్పాట్లను చూచిన కౌసల్యకి ఆ సౌండ్‌కి వాటికి ఆవిడ కొంచెం ధ్యానం నుంచి బయటికొచ్చింది. బయటికి రాగానే రామచంద్రమూర్తి అక్కడ నించొని కనపడ్డాడు. కౌసల్యకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తల్లిగారి పాదములను స్పృశించాడు. ఇలాగ నాన్నగారు రేపొద్దున నాకు పట్టాభిషేక మహోత్సవం నిర్ణయించారమ్మా అనగానే ఎంతగానో ఆనందపడింది. విజయీభవ అని ఆశీర్వదించింది. ఇక వశిష్ఠుడు నా అంతఃపురానికి వచ్చేస్తాడు తల్లి. నేను వెళ్ళి ఇవాళ నుంచి ఉపవాసం చెయ్యాలి. ఆ పట్టాభిషేకానికి నేను కొన్ని దీక్షలు, కొన్ని వ్రతములు చెయ్యాలి అన్నాడు. చాలా మంచిది, విజయీభవ అని ఆవిడ ఆశీర్వదించింది. అక్కడి నుంచి ఆయన రాముడు అతని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళగానే రాముడి యొక్క అంతఃపురంలో వశిష్ఠుడు వచ్చి అక్కడ ఒక యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం ప్రారంభమై అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. దశరథుడి దగ్గరికి ఆయన మినిస్టర్స్ వచ్చారు.
మినిస్టర్స్ వచ్చి మరి అఫీషియల్లీ ఇది చాటింపు మనం వేయకుండానే బయట జనాలందరికీ తెలిసిపోయింది. మరి మీ యొక్క బంధుమిత్ర పరివారానికి చెప్పాలి గదా! సమయం చాలా తక్కువుంది. మనమేమన్నా లేఖలు అవి పంపిద్దామా? లేకపోతే ఏదైనా ఆ రోజుల్లో ఉన్న పోస్టల్ సర్వీసెస్ ద్వారా ఫాస్ట్ టెలిగ్రామో, ఫోన్ లాంటివేమైనా ఉంటే దాన్ని బట్టి మనం చెప్దామా అంటే, దశరథుడు ఒక మాట చెప్పినట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. 1 కైకేయి రాజుకి ఈ సంగతి చెప్పొద్దు అన్నాడు. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 జనకుడికి ఈ సంగతి చెప్పొద్దు అన్నాడు. వీళ్ళిద్దరికీ ఎందుకు చెప్పొద్దన్నాడనే సంగతి మనకు అయోధ్యకాండలో ముందు తెలుస్తుంది. సరే, మిగతా వాళ్ళకు గూడా ఎంతవరకు చెప్పాలో అంతమందికి మాత్రమే, మన శ్రేయోభిలాషులకు మాత్రమే ఈ సంగతి చెప్పండి అన్నాడు. చెప్పండి అనగానే అక్కడున్న మంత్రులకు వాళ్ళకి డౌటొచ్చింది. ఆయన పక్కనున్న సుమంత్రుడు దశరథుడిని చూశాడు. చూడగానే దశరథుడు దగ్గరికి వచ్చి, కాలమేమీ బాలేదు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఈ సమయంలో మనం రిస్కులవి చేయలేం. కాబట్టి మనం ఆలోచన వచ్చిన మరుక్షణం ఇది ఇంప్లిమెంట్ చేసేయాలి. ఈ నెక్స్ట్ వచ్చే 24 గంటలు చాలా ఇంపార్టెంట్. నా మనసు ఎందుకో ఒక కీడుని శంకిస్తుంది కొన్ని రోజులుగా. ఆల్రెడీ నేను దీన్ని చాలా డిలే చేశాను. ఇక ముందు నేను డిలే చేయదలుచుకోలేదు. ఏముందది? పెళ్ళే మనం చాలామందిని పిలవకుండా చేసుకున్నాం. ఇది పట్టాభిషేకం కాబట్టి తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. మంచి విషయమే కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమే. అందులో ఏముంది? వదిలేయమన్నాడు. అయిపోయింది. నగరం మొత్తం బాణాసంచా, నగరం మొత్తం హోలీ, నగరం మొత్తం సంబరాలు. ఎక్కడ పడితే అక్కడ రాముడు బ్యానర్లు కట్టారు. ఇక రేపొద్దున జరుగుతున్న మహోత్సవం, పట్టాభిషేక మహోత్సవం. ఇక ఆ కౌసల్య ఇంటి ముందైతే విపరీతమైన కోలాహలం నెలకొంది. ఇదంతా జరిగేసరికే సుమారుగా ఒక 4:30 అయింది. వశిష్ఠుడు హోమం మొదలుపెట్టేశాడు రాముడి యొక్క అంతఃపురంలో. ఆ రాముడి చేత ఎన్నో క్రతువులు, కార్యక్రమాలు చేపించటం మొదలుపెట్టేశాడు ఆయన. వాళ్ళందరూ కూడా వ్రతదీక్షలో కూర్చున్నారు. ఆ అంతఃపుర వాసులు ప్లస్ రామచంద్రమూర్తి ప్లస్ సీతాదేవి. వశిష్ఠుడు చెప్పాడు, నాయనా ఈ హోమంలో ఇచ్చిన హవిష్షు మాత్రమే దంపతులు మీరిద్దరూ తినాలి. తిన్న తర్వాత ఇవ్వాల్టికి మీరు పూజా మందిరంలో ఎక్కడైతే మనం ఈ రంగనాథ స్వామికి పూజ చేస్తామో అక్కడ కింద దర్భలు వేసి ఆ కుశగ్రాసం మీద మీరిద్దరూ నిద్రించాలి. ఈ రాత్రి మొత్తం కూడా మీరు ధ్యానము, యోగము లాంటివి మాత్రమే చెయ్యాలి. ఆ దేవతల పక్కనే ఆ సాన్నిహిత్యంలో మీరుండాలి, ఆ సన్నిధిలోనే మీరుండాలి అని చెప్పాడు. ఇది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ దేవతలందరూ ఎంతగానో ఆనందపడుతున్నారట. అంటే బహిర్గతంగా వాళ్ళు ఆనందపడుతున్నారు. దేవతలు ఆనందపడుతున్నారా లేదా అనే సంగతి వశిష్ఠుడికి మాత్రమే కనపడుతుంది. ఇక్కడ మొత్తం ఈ జరుగుతున్న కోలాహల సంబరాలలో ఎక్కడ ఏమి జరుగుతుందనే సంగతి వశిష్ఠుడికి మాత్రమే తెలుసు. ఇంకా లోతుగా వెళితే మహాభారత తాత్పర్య నిర్ణయం అనే పుస్తకంలో మధ్వాచార్యుల వారు ఈ సంఘటన గురించి రాస్తారు. రాసినప్పుడు ఇదేమిటండి మహాభారత తాత్పర్య నిర్ణయం అని చెప్తున్నారు రామాయణంలో అంటే, మహాభారత తాత్పర్య నిర్ణయంలో ముందు మొత్తం కూడా రామాయణం గురించి చెప్తారు మధ్వాచార్యుల వారు. వశిష్ఠుడు చేస్తున్న యజ్ఞంలో ఆ హవిష్యులు ఇస్తున్నప్పుడు దేవతల మొఖాలన్నీ కృంగి ఉన్నాయంట. దేవతలందరూ చాలా బాధపడుతున్నారంట. మొత్తం అయోధ్య మొత్తం సంబరాలు చేసుకుంటుంది, కోలాహలంగా ఉంది. దేవతలు మాత్రం దిగులుతో ఉన్నారు. ఇది నిజం అని చెప్తున్నారు మధ్వాచార్యులు. ఎందుకు వారు దిగులుగా ఉన్నారు? ఎందుకంటే రామచంద్రమూర్తికి రేపొద్దున పట్టాభిషేకం చేస్తే ఆయన అయోధ్యలో ఉంటాడు, అయోధ్యకు రాజవుతాడు. కానీ ఆయన పుట్టింది దేనికి? దేవతలను రక్షించటానికి, దేవతలకున్న క్లేశములు తీసేయటానికి, దేవతలకు కలిగిన ఆ ధర్మ వైక్లభ్యాన్ని తొలగించటానికి. దేవతలు చేయలేకపోతున్నారు వారి స్వధర్మం. ఎవరి వల్ల? అసురుల వల్ల చేయలేకపోతున్నారు. దాన్ని తీసేయాలి. మరి దానికి ఏం చేయాలి? దేవతలకేదో ఆలోచన ఉంది, ఏమి చెయ్యాలి రాముడు అని. కానీ లౌకికంగా మాత్రం ప్రజలందరికీ మాత్రం హమ్మయ్య, ఇలాంటి ఒక రాజు మాకు రారాజు కాబోతున్నాడు, ఈయనకి యువరాజు పట్టాభిషేకం చేసేస్తున్నాం, ఇక అయిపోయిందని చెప్పి అక్కడంతా సంబరాలు. అంటే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. ఇప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టర్ని ప్రవేశపెడతారు వాల్మీకి రామాయణంలో. ఏమిటయ్యా ఆవిడ స్పెషల్ క్యారెక్టర్ అంటే ఆవిడ పేరు మంతర. ఈ మంతర ఎవరు అంటే
ఆవిడ చూడటానికి చాలా అందవికారంగా, ఒక గూని ఆవిడలాగా ఉంటుంది. అంటే వెన్నుముక నిటారుగా ఉండాల్సిన వెన్నుముక మెడ భాగంలో బాగా వంగి ఉంటుంది. సో, హంచ్ బ్యాక్డ్ అంటారు మనం ఇంగ్లీష్‌లో. అలాగా ఆ మెడ భాగం మొత్తం వంగిపోయి, ఆవిడ ఒక మనిషిని చూడాలి అంటే తల ఎత్తి చూడలేదు. తల ఎత్తలేదు కాబట్టి ఐమూలగా చూస్తుంది ఒక రకంగా. అంటే ఎంత క్రూరంగా మనిషి చూస్తుందనేది మీరు ఊహించుకోగలరు. చూడటానికి నల్లగా, ఒక రకంగా జుగుప్స కలిగించే ఆవిడలాగా ఉండటమే కాకుండా, ఒక మనిషిని చూస్తుంటేనే జుగుప్స కలిగే విధంగా ఆవిడ చూస్తుందంట. అది ఆవిడకున్న బహిర్గత సౌందర్యం. అలాంటావిడ తన చిన్నప్పటి నుంచి కైకేయిని అనుగమిస్తూ వస్తుంది. కైకేయి పెళ్లి తర్వాత కైకేయ్యతో వచ్చిన ఒక దాసి. మళ్ళీ దాసి అంటే ఆవిడేదో ఒక కింద పోస్ట్‌లో ఉన్న మనిషి కాదు. చిన్నప్పుడు నుంచి కైకేయి యొక్క బాగుగోగులు చూచుకున్న వ్యక్తి. కైకేయి యొక్క ఇష్టాయిష్టాల గురించి పూర్తిగా అవగతమున్న ఒక వ్యక్తి. అందుకనే కైకేయ రాజైన అశ్వపతి ఆవిడని దగ్గరుంచి మరీ పంపించాడు. నా కూతురు కైకేయిని దగ్గరుండి చూచుకోవలసినది అని. ఆవిడికి కైకేయితో చాలా చనువుంది. అసలు ఎప్పుడూ లేనిది మంతర చెయ్యరాని ఒక పని చేసింది. ఏమిటంటే ఆ మధ్యాహ్నం 4, 4:30 ప్రాంతంలో సూర్యుడు బాగా ప్రకాశిస్తున్న సమయంలోనే కేకేయి రాణి అంతఃపురపు మేడ మీదకు మంతర వెళ్ళింది. అసలు మామూలుగా ఎవరన్నా మేడ మీదకి సూర్యాస్తమయ సమయానికి వెళతారు. కొంచెం ఎండ తగ్గిన తర్వాత. కానీ ఈవిడ సూర్యుడు దేదీప్యంగా ప్రకాశిస్తున్నప్పుడే వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందనేది అది ఒక పజిల్. దానికొక కారణం చెప్పలేదు. వెళ్ళింది. వెళ్ళగానే తనకు మొట్టమొదట కనపడిందేమిటంటే మేడ మీద నుంచి కౌసల్య అంతఃపురం ముందు జరుగుతున్న సంబరాలు కనపడ్డాయి. కొందరు బాణాసంచా గాలుస్తున్నారు. అక్కడ రకరకాల కోలాహల వాతావరణం నెలకొంది. జనాలు డాన్సులు వేస్తున్నారు. రాముడి యొక్క పెద్ద కటౌట్ పెట్టారు. మొత్తం అక్కడ ఒక కోలాహల వాతావరణం కనపడింది. ఎందుకిలా జరుగుతుందని ఇంకొక పక్కకు వెళ్ళి చూసింది. చూడగానే నగర వీధులు, కోసల నగర వీధులు మొత్తం ముగ్గులతోనూ, బాణాసంచాలతోనూ, రంగులతోనూ ఈ జనాలందరూ కూడా ఏదో పెద్ద సంబరం జరుగుతున్నట్టుగా కోలాహలంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆవిడికేమీ అర్థం కాల. వెంటనే మేడ దిగింది. కిందకు వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళెవరినో అడిగింది. ఏమి జరుగుతుంది? ఎందుకు జనాలందరూ ఇలా సంబరాలు చేసుకుంటున్నారు? ఏ పండగొస్తుంది అని. ఇక పండగలకే పండగొస్తుంది. ఎందుకంటే రామచంద్రమూర్తికి రేపొద్దున పుష్య నక్షత్ర ముహూర్తాన ఆయనకి యువరాజు పట్టాభిషేకం చేయటానికి ముహూర్తం నిశ్చయించారు దశరథుడు అని చెప్పారు. ఈ వార్త ఆనాటికి ఎవ్వరు విన్నా వాళ్ళ చెవుల్లో అమృతం పోసినంత ఆనందపడ్డారు. ఈవిడ మాత్రం ఆవిడ చెవుల్లో సీసం పోసినంత బాధపడింది. ఎందుకు బాధ? అంటే దీని వెనకాల ఒక పెద్ద చిత్ర విచిత్రమైన దేవతల యొక్క అనుగ్రహం ఉంది అనే సంగతి నేను మీకు ముందు చెప్పబోతున్నాను. అంతే. ముఖమంతా మాడిపోయింది. మామూలుగానే గూని మనిషి, మొత్తం నల్లగా వికారంగా ఉండే ఒక మనిషి. అలాంటి మనిషి ముఖం అంతా మామూలుగానే వికారంగా ఉంది. ఇంకా పరమ వికారంగా తయారైంది ఆ ముఖం. ఆగమేఘాల మీద కైకేయి యొక్క అంతఃపురం లోపలికి వెళ్ళింది. లోపలికి వెళితే కైకేయి మధ్యాహ్నపు కునుకు తీస్తుందో లేదో ఏదో ఒక పరధ్యానంలోనో లేదో నిద్ర పూర్తిగా నిద్ర లేదు, అలాగని పూర్తిగా మేలుకొను లేదు. అలాంటి ఒక పరిస్థితుల్లో కైకేయ తన యొక్క రాజమందిరంలో ఆ రాణి పాన్పు మీద పవళించి ఉంది. ఇప్పుడు మంతర కైకేయితో మాట్లాడుతుంది. పరధ్యానంలో సగం నిద్ర సగం మేలుకొని ఉన్న కైకేయతో మంతర ఏమంటుంది? నీ అదృష్టం మొత్తం మంటలో కాలిపోతుంటే నువ్వు ఎలా నిద్రపోగలుగుతున్నావే అంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మంతరకు కైకేయికి ఎంత చనువుందో. అంటే కొన్ని రామాయణాల్లో అసల కైకేయి తల్లి చాలా చిన్నప్పటి నుంచి లేదు. తన తండ్రి తన తల్లిని వదిలేశాడు కాబట్టి తను ఒంటరిగా పెరిగింది అని కొన్ని వర్షన్స్ ఆఫ్ రామాయణం చెప్తున్నాయి మనకి. అప్పుడు తన కష్టసుఖాలు, తన
ఇష్ట అయిష్టాలన్నీ కూడా మంతరే దగ్గరుండి చూచుకుంది. అదే కాకుండా భరతుడికి పాలివ్వటం వరకు కైకేయి చేసినా, ఆ భరతుడికి ఎన్నో రకాలైన విషయాలన్నీ కూడా ఈ మంతరే దగ్గరుండి చూచుకుంది. అంటే యువరాణులు, రాణులు కొన్ని కొన్ని సార్లు బిజీగా ఉండొచ్చు. ఓ రకంగా ఆమె న్యానీ గూడా. ఈ మంతర బేబీ సిట్టర్ కమ్ న్యానీ. భరతుడు చిన్నప్పటి నుంచి బహుశా ఆయన యొక్క మలమూత్రాలు కడిగి, ఆయనకి డైపర్‌లవి ఏసి, ఆయనకి పౌడర్ అది అద్ది, అలా అన్నీ దగ్గరుండి చూచుకున్నట్టుగా గూడా మనకు మంతర చేసిందని చెప్తారు. అనగానే ఒక్కసారిగా నిద్రలో ఉన్న కైకేయి ఉలుక్కుపడి లేచింది. అంటే తను ఏమి మాట్లాడిందో గూడా పూర్తిగా తన చెవులకెక్కలేదు. "ఏమన్నావు? ఏమైంది?" అంది. "ఏమవ్వటమేమిటి? జరగరాని విషయం జరుగుతుంది. నీ భాగ్యం అంటే నీ లక్కు మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. నీకు చెయ్యరాని ద్రోహం చేస్తున్నాడే నీ మొగుడు" అంది. అసల కైకేయికి ఏమీ అర్థం గాల. ఏం మాట్లాడాలని అనుకుంటుంది, ఏం చెప్పాలని అనుకుంటుందో ఏమీ అర్థం గాల. ఎందుకు ఊరికే అలాగా లొడలొడా మాట్లాడతావు నువ్వు? అంటే వాళ్ళిద్దరి మధ్యన అంత బంధం ఉంది. అంటే మంతర కైకేయిని తిట్టే అంత చనువు మంతరకుంది. అంటే ఎప్పటినుంచో ఆవిడ ఈవిడతో వస్తుంది. అలాంటిది ఎందుకు ఊరికే లొడలొడా మాట్లాడతావు? జరిగిందేంటో చెప్పొచ్చు కదా! అంటే, ఏం చెప్పనే నాకు నోరు రావట్లేదు చెప్పటానికి. నిన్ను ఇన్ని రకాలుగా దశరథుడు మోసం చేస్తాడని నేను కలలో గూడా ఊహించలేదు అంది. విషయం తప్ప అన్నీ మాట్లాడుతుంది ఈ మంతర. నా భాగ్యమేమో బూడిదలో పోసిన పన్నీరైపోయిందంటుంది. నా లక్కు మొత్తం పోయిందంటుంది. నేను తమోగుణంలో నిద్రిస్తున్నానంటుంది. దశరథుడు ద్రోహం చేశాడంటుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పవే? ఇవన్నీ నేను నిర్ణయించాలి. నా భాగ్యం మంటలో గలిచిపోతుందో, నా లక్కు బూడిదలో పోసిన పన్నీరవుతుందో నేను నిర్ణయించుకుంటాను. నువ్వు చెప్పమ్మా అన్నారు. ఏం చెప్తాను? ఏ విషయం నేను వినకూడదనుకున్నాను? ఏ విషయం నేను చూడకూడదనుకున్నాను? ఆ 2 ఇవాళ చూసేశానంది. అంతే. కేకేయికి ముందు బీపీ వచ్చింది. "నువ్వు ముందు జరిగింది చెప్పు. నువ్వేం చూడకూడదనుకున్నావు? ఏం వినకూడదనుకున్నావు? ఎందుకీ డ్రామాలు చేస్తున్నావు?" అనగానే, "ఒసేయ్ రాముడికి రేపొద్దున పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందే. దీంతో నీ యావద్దు యశస్సు, నీ కీర్తి, నీ లక్కు మొత్తం మంటగలిసిపోబోతున్నాయి" అంది. కైకకు ఒకటే విషయం వినపడింది. రాముడికి రేపు పట్టాభిషేక మహోత్సవం జరగబోతుంది అని. దాని ముందు చెప్పినవి వినపడలేదు. దాని తర్వాత చెప్పినవి వినపడలేదు. ఒక్కసారిగా తన మెడలో ఒక పెద్ద హారం ఉంటే, ఆ హారం తెంపి మరీ వచ్చి మంతరని కౌగిలించుకొని, "ఎంత మంచి వార్త చెప్పావే నువ్వు! నా చెవుల్లో అమృతం పోసినట్టుంది. కాబట్టి ఈ హారాన్ని నువ్వు తీసుకో" అని చెప్పి, ఆ ముఖంలో ముఖం పెట్టి చూచి తన చేతికి హారాన్నిచ్చింది. ఒక నవ్వు ముఖంతో కైకేయి. అంటే కైకేయి మనసు ఎంత పరిశుద్ధంగా ఉందనేది మనకు వాల్మీకి చెప్పటానికి ఈ స్క్రీన్ ప్లే అంతా. అసల మంతరం మూడంతా ఆఫ్ అయిపోయింది. అసల మామూలుగానే తలెత్తి పూర్తిగా చూడలేదు. ఇప్పుడు ఆ జిత్తులు మారి చూపులతో ఇచ్చిన నగ తీసుకొని, ఆ కైకేయి వెళ్ళి తన పాన్పు మీద కూర్చుందో లేదో, నగను ఇసిరిగొట్టింది కింద. "ఇందాకడి నుంచి చూస్తున్నాను. ఏమన్నా పిచ్చి కుక్కేమన్నా గరిసిందా నీకు? ఎందుకలా పిచ్చి పిచ్చిగా గెంతుతున్నావు? నీ బాధేమిటో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. రాముడు పట్టాభిషేకం జరుగుతుంది. ఇంతకంటే గొప్ప న్యూస్ ఇంకేమన్నా ఉంటుందా భూమి మీద? నా రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఎందుకలా గెంతుతున్నావు నువ్వు?" అని కైకేయి అడిగింది. అడిగితే, "అసలు నువ్వు తల్లివేనా నువ్వు? నువ్వు నిజంగా తల్లివేనా? భరతుడిని కన్న తల్లివేనా నువ్వు?" అంటే, "నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏదో చెప్పాలని అనుకుంటున్నావు. నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు. అవును, నేను భరతుడికి తల్లినే. నేను రామచంద్రమూర్తికి తల్లినే. నేను లక్ష్మణుడికి తల్లినే. నేను శత్రుఘ్నుడికి తల్లినే. నువ్వు చెప్పాలనుకుందేదో అర్థమయ్యేటట్టు చెప్పు" అంటే, దగ్గరికి వచ్చి ఆ కైకేయి యొక్క నుదిటి మీద చెయ్యి పెట్టి, "ఎంత అమాయకురాలివే నువ్వు. ఇంత అమాయకురాలివి కాబట్టే దశరథుడు నీతో ఇన్ని రకాలుగా ఆడుకుంటున్నాడు." ఇక రామచంద్రమూర్తి అయిపోయింది. ఇక భరతుడు ఎమోషన్ గూడా అయిపోయింది. ఇప్పుడు మూడవ ఎమోషన్ ఏంటంటే, దశరథుడు నిన్ను మోసం చేస్తున్నాడు. అనరాని మాట అనేసింది. దశరథుడు నీతో, నువ్వు ఇంత అమాయకురాలివి కాబట్టే దశరథుడు నీతో ఆడుకుంటున్నాడు.
కూర్చోబెట్టింది. "నువ్వు ముందు కూర్చోను. దీనికి మంచినీళ్ళు అవి తీసుకురంటారా దీనికి. ఏదో పిచ్చి పట్టింది ఇందాకటి నుంచి పిచ్చి కుక్క కరిచినట్టుగా అరుస్తుంది ఈ మంతర. కాబట్టి ముందు కూర్చోబెట్టండి" అనగానే, ఇక ఎక్కడ లేని కన్నీళ్ళు ఇప్పుడు మంతరకి. ఏదో కైకేయి విధవైపోబోతుందన్నట్టుగా యాక్ట్ చేస్తుందీమ. అసల కైకేయికి ఏమీ అర్థం కావట్ల. "ఏమిటమ్మా నువ్వు చెప్పవలసింది చెప్పు" అంటే, "నాకు నీ జీవితాన్ని చూసి చాలా జాలేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎలా బ్రతికావు? దశరథుడు యొక్క ఇష్టభార్యగా బ్రతికావు. యావత్ కోశల రాజ్యంలో గర్వంగా చెప్పుకునేదాన్ని నేను. దశరథుడికి అందరికంటే ఎవరిష్టమయ్యా అంటే కైకమ్మ ఇష్టమని చెప్పుకునేవాడిని. ఇవాళ దశరథుడు తన రంగులు చూపించేశాడు. దశరథుడు చెయ్యరాని పని చేసేశాడు. కేవలం నీ మీద ఇష్టాన్ని బయట వ్యక్తపరిచాడు కానీ నిన్నెప్పుడూ మనసులో పెట్టుకోలేదు. ఎప్పుడూ ఆ కౌసల్యనే మనసులో పెట్టుకున్నాడు. కేవలం నీ మీద మోహంతో వస్తూ పోతూ ఉండేవాడు." ఇలాంటి మాటలు మాట్లాడింది. అసల కైకకు ఏమి ఎక్కట్లా. అంటే ఒక పాజిటివ్ మైండ్ ఉన్న పర్సను చెవులు నింపాలి అంటే ఎంతో నెగటివిటీ ఉండాలి. ఈ నెగటివిటీ ఇంకా సరిపోవట్లేదు. మంతర అన్ని ప్లాన్‌లేస్తుంది గానీ కైకేయి చెవుల్లోకి ఎక్కట్లేదు. తర్వాత "ఏదన్నా గాలి గీలి సోకిందా నీకు? ఎందుకలా ఏది పడితే అది మాట్లాడుతున్నావు? నా భర్తకు నా మీద అనురక్తి ఉంది. నాకు నా భర్త మీద అనురక్తి ఉంది. ఇది నిజం. ఇది నా స్వానుభవం. నువ్వొచ్చి చెప్పాలా? అదే కదే పిచ్చిదానా, అదే నా బాధంతా. నువ్వు అమాయకురాలివనే నా బాధ. నీకేమీ తెలీదు ప్రపంచం అని కదా నా బాధ. నేను కాకపోతే నీ యోగక్షేమాలు ఎవరు చూచుకుంటారు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కైకా. నీకు బయటికి కనపడే అంత దర్పం, బయటికి కనపడే అంత గర్వం, లోపల మనిషివి మాత్రం చాలా బోలా మనిషివి నువ్వు. నీకు ప్రపంచం తెలీదు." కైకకేమీ అర్థం కావట్లా. ఏదో చిన్న పిల్లల్ని చేసేసి వాళ్ళని మ్యానిప్యులేట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ బిత్తిరి చూపులతో చూస్తారు. అలా చూస్తుంది మంతరని. "నువ్వు చెప్పాలనుకున్నవి సూటిగా చెప్పు. ఇలా తిప్పి తిప్పి చెప్తే నాకేమీ అర్థం కావట్లేదు" అంది. "నువ్వు ఇక్కడ కూర్చో. భరతుడేడి? భరతుడేడి? భరతుడు మా పుట్టింటికెళ్ళాడు. నాన్నే వచ్చి తీసుకెళ్ళాడు. మా నాన్నగారు చూస్తానన్నారు." "పిచ్చి మొకందానా, భరతుడు ఉత్తిగా మీ ఇంటికి వెళ్ళలేదు. ఏదో ఒకటి చేసి నీ అన్న ఇక్కడికొచ్చి భరతుణ్ణి తీసుకువెళ్ళేలాగా ప్రయత్నించి పంపించేశాడు దశరథుడు." "సరే పంపించాడు. మా పుట్టింటికేగా పంపించాడు. మా నాన్నగారికి కూడా తన మనవడు, మనవరాల్ని చూసుకోవాలని ఉంటుందిగా. నాన్నైన యుధాజిత్తుకి తన మేనల్లుడి యొక్క మంచి చెడ్లు చూసుకోవాలని ఉంటుందిగా. ఏదో ముచ్చట తీర్చుకోవాలని ఉంటుందిగా. అల్లుడికి తీసుకుపోయి 4 బట్టలు, కొన్ని గొలుసులు అవి ఇవ్వాలని అతనికి ఉంటుంది గదా. పంపించటం తప్పు గాదు. కానీ మనసులో ఏం పెట్టుకొని పంపించాడో తెలుసా? రాముడికి పట్టాభిషేకం చేస్తే భరతుడు అడ్డొస్తాడని చెప్పి నీ మొగుడు అతన్ని పంపించేశాడు. ఇది మరీ బావుంది. రాముడికి పట్టాభిషేకం చేస్తే భరతుడెందుకు అడ్డొస్తాడు? భరతుడు ఇంకా ఆనందిస్తాడు. ఎక్కడ దొరికారురా మీరంతా? మీరేం భోజనం సరిగ్గా తినట్లేదా? మీకు బుర్రలేమి పనిచేయట్లేదా? అలా మాట్లాడుతుంది మంతర. నాకేం అర్థం కావట్లేదు. నీకసలు బుర్రెందుకు పని చేయట్లేదో? అంత పతిభక్తిలో మునిగిపోయావా నువ్వు? నీ కళ్ళకు కనపడట్లేదు జరుగుతుందేంటో? దశరథుడికి నీకంటే కౌసల్య అంటే ఇష్టం. అందుకే కౌసల్య కొడుకైన రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. నువ్వంటే బయటికి అనురక్తి ఉందని చూపిస్తున్నాడు. ప్రపంచాన్ని నమ్మించాడు. నాకు నా చిన్న భార్య అయిన కైకేయి అంటే చాలా ఇష్టం. నాకు ఆవిడంటేనే అనురక్తి అని ప్రపంచానికి చెప్పాడు. కానీ మనసులో దశరథుడికి అది లేదు. అందుకనే ఫస్ట్ భరతుడిని, శత్రుఘ్నుడిని పంపించేశాడు. పంపిస్తే ముందు సగం లైన్ క్లియర్ అయిపోయింది. తర్వాత ప్రతిరోజు నీ దగ్గరకొచ్చి ఆ ప్రేమలు ఒలకబోస్తూ నీకు ఆ నగ ఈ నట్రా ఇస్తూ నువ్వంతే ఎక్కడిలోని మోజులో ఉందని నిన్ను నమ్మించాడు. అందుకనే నీకిప్పుడు నేను చెప్పేవే నీ చెవుల్లోకి వెళ్ళట్లేదు. నువ్వెప్పుడు కూడా ఆ కౌసల్య కాళ్ళ కింద బ్రతికే ఒక మనిషివి. నిన్ను నమ్ముకొనొచ్చాను చూడు నేను. ఇప్పుడు నేను ఆ కౌసల్య కిందనే బ్రతికి సావాలి. అంటే ఒక సీరియల్ డ్రామాని తలపించే కొన్ని సన్నివేశాలు ఇవన్నీ. అంటే ఎన్ని రకాలుగా మనిషిని పాడి చెయ్యాలో అన్ని రకాలుగా నెగటివిటీ ఇచ్చి మంతర కైకేయి మనసు విషంతో నింపుతుంది. కానీ కౌసల్యకి ఆయన దగ్గరవ్వటం, కౌసల్యను ఆయన ప్రేమించటం, దానివల్ల రాముడికి పట్టాభిషేకం చేయటం అనే దాంట్లో నాకు వాస్తవం కనపడట్లా. ఎందుకంటే రాముడు
కౌసల్యని ఒక రకంగా, నన్నొక రకంగా చూడలేదే. మంతరతో అంటుంది ఇప్పుడు కైకేయి. నన్ను గూడా తన కన్న తల్లికి ఏ మర్యాదిచ్చాడో నాకదే మర్యాదిచ్చాడు. ఆ మాటికొస్తే నా దగ్గర ఇంకా ఎక్కువొచ్చేవాడు. నా చేతులతో నేను గోరుముద్దలు తినిపీలేదు. మొన్నటికి మొన్న సీతారాములిద్దరూ మన అంతఃపురంలోనే ఉండలేదు ఎక్కువ రోజులు. కాబట్టి ఇవి తప్పు మాటలు మాట్లాడకు మంతరా. నాకు భరతుడెంతో, నాకు రామచంద్రుడు అంతే. భరతుడు ఒకటి, రామచంద్రుడు ఒకటని నేను చూడలేదు. ఈ నలుగురు నాకు పుట్టిన పిల్లలనే నేననుకున్నాను. ఇప్పుడు నువ్వన్నీ కొత్త కొత్త విషయాలు చెప్పి నా మనసు పాడి చెయ్యకు అని చెప్పేసింది గట్టిగా. అప్పుడు మళ్ళీ మంతర అమాయకం. ఇంతకంటే అమాయకురాలిని నా జీవితంలో చూడలేదు నేను. నీ మీద నిజంగా నీ భర్తకు అనురక్తి లేదు. కేవలం నిన్ను వాడుకున్నాడంతే. అందరికంటే నువ్వు యంగ్‌గా ఉన్నావు కాబట్టి ప్రపంచాన్ని నమ్మించాడు. నువ్వంటే పడిజస్తాడని నమ్మించాడు. అందులో ఏ రకమైన నిజం లేదు. కౌసల్యంటేనే అతనికి ముందు నుంచి ఇష్టం. అది నీకు కనపడలేదు గానీ నాకు కనపడింది. అసలిది అంతకంటే నువ్వు చేసే ఒక పెద్ద తప్పుంది. ఏమిటంటే నీకు రాముడంటే ఒకటి, భరతుడంటే ఒకటి కాకపోవచ్చు. కానీ నువ్వు భరతుడిని కన్నావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు రాముడిని కనలా. నువ్వు లక్ష్మణుడిని కనలా. నువ్వు శత్రుఘ్నుడిని కనలా. నువ్వు భరతుడిని కన్నావు. ఒక కన్న తల్లి తన కొడుకు యొక్క యోగక్షేమాలు గూడా పట్టించుకోనంత దౌర్భాగ్య స్థితిలోకి నీ మొగుడు నిన్ను దిగజార్చాడని చెప్పేసింది. కైకకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నా కొడుకు యొక్క యోగక్షేమాలు కూడా నేను పట్టించుకోలేని దౌర్భాగ్య స్థితికి నా మొగుడు నన్ను తోసేశాడా? ఎలాగ నాకు చెప్పమంది. మరి ఏమిటది? భరతుడు రాముడు కింద బ్రతికే ఒక మనిషవుతాడు. ఎప్పుడు గూడా భరతుడు ఈ రాజ్యానికి అధిపతి కాలేడు. ఈ రాజ్యాధికారి కాలేడు. దానివల్ల నీ కొడుకు ఎప్పుడూ గూడా ఒక చక్రవర్తి కింద పనిచేస్తున్న ఒక మంత్రవ్వగలడు, లేదా ఓ సామంతరాజవ్వగలడు, లేకపోతే ఒక అడ్వైజర్ అవ్వగలడు. అతను మాత్రం చక్రవర్తి కాలేడు. చక్రవర్తి పక్కన కూర్చోగలడంతే. ఇది నీకు పుట్టినందుకు భరతుడికి పట్టిన దౌర్భాగ్యపు స్థితిదంది. ఇంకా నేను చాలా తక్కువ చెప్తున్నాను. మంతర చాలా ఎక్కువ మాటలు మాట్లాడింది. అంటే మంతర లాజిక్కులు ఇంటే కలియుగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా కరెక్ట్‌గా చెప్తుంది కదా అని అనిపిస్తది. పోనీ నీకు పుట్టాడు కాబట్టి భరతుడు యావజ్జీవితం రాముడి పక్కన కూర్చుంటాడు. చేతులు కట్టుకొని ఒక అమాలీలాగా నించుంటాడు. కూలీలా నించుంటాడు. కానీ భరతుడుకు పుట్టిన పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటే నీ తరతరాల పరిస్థితి ఏమిటి? ఎన్నడన్నా రాజ్య సింహాసనం దగ్గరికి వెళ్ళగలరా? ఇదా నీకు పుట్టినందుకు భరతుడికి, భరతుల పిల్లలకి నువ్వు కల్పించే ఒక అదృష్టం. మొగుడు మీద చెప్పినా కైక క్షమించింది గాని, కొడుకు యొక్క యోగక్షేమాలు అనే ఒక మాట, కొడుకుకి అన్యాయం చేస్తుందన్న మాటను మాత్రం ఇక కైక జీర్ణించుకోలేకపోయింది. అప్పుడు శకునిలాగా ఆలోచించడం మొదలెట్టింది తల పైకెత్తి. ఇదంతా ఎందుకు నేను ఇంత డీటెయిల్డ్‌గా చెప్తున్నానంటే అసలు ఆ మంతరెవరనేది క్లైమాక్స్‌లో చెప్తాను నేను. సో, కరెక్టే. ఎప్పుడు గూడా భరతుడు రాముడు పక్కన చేతులు కట్టుకొని నించుంటాడు. నించోటమే కాక భరతుడి పిల్లలు, భరతుడి పిల్లల పిల్లలు, భరతుడి పిల్లల పిల్లల పిల్లలు గూడా చేతులు కట్టుకొని నించుంటారు. మంతరన్న పాయింట్‌లో లాజిక్ ఉంది. అయినా సరే ఏమీ పర్వాలేదు. రామచంద్రమూర్తి చాలా దయామయుడు. నాకు తెలుసు, నేను రాముడిని చిన్నప్పటి నుంచి చూచిన దాన్ని. ఒకవేళ భరతుడికే రాజ్యసింహాసనం మీద కూర్చోవాలని ఉంటే, అది భరతుడు రాముడికి చెప్తే, రాముడు తక్షణం ఆ రాజసింహాసనం మీద నుంచి దిగి భరతుడిని కూర్చోబెడతాడు మంతరా. నువ్వన్న లాజిక్ కరెక్ట్ అయి ఉండొచ్చు గానీ, అక్కడ కూర్చున్నవాడు రామచంద్రమూర్తి గదా! ఆయన ధర్మానికి ప్రతిరూపం. తమ్ముడు మనసులో రాజకాంక్షని చూస్తే ఖచ్చితంగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూశాను. తమ్ముళ్ళతో అన్నలాగా ప్రవర్తించలేదు. తండ్రిలాగా ప్రవర్తించాడు రామచంద్రమూర్తి. తను తిన్నాడా లేదా చూసుకోలేదు. తమ్ముళ్ళు తిన్నారా లేదా చూచుకున్నాడు. కాబట్టి నాకు నువ్వన్నది రైటే. లాజికల్లీ రైటే. కానీ రామచంద్రమూర్తి మాత్రం తమ్ముడి కోసం త్యాగం చేసేవాడే తప్ప, తమ్ముళ్లకు ఇష్టం లేని పని చేసేవాడు కాదు అని చెప్పింది. మళ్ళీ మంతర నెత్తికొట్టుకుంది. నీకు పండు ఒలిచి చూపిస్తున్నా నీకు అర్థం కావట్లేదా? అలాంటప్పుడు భరతుడు లేనప్పుడే దేనికి పట్టాభిషేక ముహూర్తం పెడతాడు? పెట్టాడు పో. నీ తండ్రిని పిలిచాడా? నీ తండ్రికి అసలు వర్తమానం అందిందా? మీ అన్నని పిలిచాడా? బయట పెద్దవాళ్ళనెవరినన్నా పిలుస్తున్నాడా? ఎవ్వరినీ పిలవకుండా అసలు మనకే ఈ సంగతి ప్రజలు సంబరాలు చేసుకుంటే తెలిసింది. ఇంత సీక్రెట్‌గా
ఏదో పిడుగుపడుతున్నట్టుగా ఒక్క రోజులో చేసేయడం ఏమిటి? ఇక్కడ నీకే తేడా కనపడట్లేదా? నువ్వు క్షత్రియ కన్యవేనా నువ్వు? నీకు కొంచెమన్నా ఇంటెలిజెన్స్ ఉందా? బుర్ర పనిచేస్తుందా నీకు? 24 గంటలు సిల్కు, పీతాంబరాలన్నీ యేసుకొని, నగానట్రా యేసుకొని పడుకోవటం ఇదేనా తెలిసింది నీకు? నీకు తెలియని పాయింట్ ఏమిటంటే, రాముణ్ణి ఈ రాజ్యానికి పట్టాభిషేకం చేస్తే, నువ్వో, నేనో, లేదా భరతుడో, లేదా మన కైకేయి రాజో, లేకపోతే మీ అన్నయిన యుధాజిత్తో అడ్డొస్తారని తెలిసి ముందు వాళ్ళని పంపించేశాడు. భరతుడినొక్కడిని పంపిస్తే సరిపోదనుకొని, భరతుణ్ణి ఎప్పుడు అనుగమిస్తున్న శత్రుఘ్నుడి భార్యను కూడా పంపించేశాడు. ఎందుకంటే భరతుడు లేని కాలంలో శత్రుఘ్నుడు ఏమన్నా లెటర్ రాసినా, లేకపోతే శత్రుఘ్నుడు ఇక్కడ జరుగుతున్నవేమన్నా చెప్పినా ఎలాగని చెప్పి ముందు వాళ్ళని పంపించేశాడు. పంపించేసి ఎవ్వరికీ తెలియకుండా ముందు పట్టాభిషేకం చేసేస్తున్నాడు. అక్కడ వరకే ఇది ఆగిపోతుంది అంటే తప్పు. రేపొద్దున రాముడు పట్టాభిషేకం చేసిన తర్వాత భరతుడు వచ్చి, భరతుడికి పోనీ అయ్యో నాకు చెప్పకుండా చేశారే, అయ్యో నాకు ఒక మాట చెప్పి ఉండవలసినదే అని ఎప్పుడైనా ఆ దశరథుడితో గాని, రాముడితో గాని మాట్లాడితే, అయ్యో నాన్నగారు ఇంత పెద్ద మహోత్సవం అండి, మా అన్నగారి యొక్క మహోత్సవం జరుగుతున్నప్పుడు మాకెలా చెప్పకుండా చేస్తారండి మీరు? ఒక మాట నన్ను అడిగి చేసి ఉండవలసినదనే ఒక మాట నీ కొడుకు గాని మాట్లాడితే, ఒక రాజుకి తన కుర్చీ అంటే చాలా ప్రేమ. నువ్వు ఇప్పటి వరకు చూసిన రాముడు ఒక లెక్క. ఇక ముందు చూడబోయే రాజు ఒక చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటున్న రాముడు. పదవి అనేది ఒక్కసారి చేతికి వస్తే, కైకేయి చెప్తున్నాను నేను, మనిషి యొక్క గుణగణాలు మారిపోతాయి. ఒక్కసారి తలుపు తెరవటానికి మనుషులు సలాములు కొడుతూ రాజాదిరాజ రాజగంభీర రాజమార్తాండ రాజ అని ఆ నాదాలు వేసుకుంటూ ఆ రామచంద్రమూర్తిని వాళ్ళందరూ తీసుకువెళుతుంటే, జనాలందరూ వంగి వంగి దండాలు పెడుతుంటే పదవీ కాంక్ష వచ్చేస్తుంది. ఎవరికైనా వచ్చేస్తుంది. పెద్ద పెద్దాళ్ళకు వచ్చేసింది. కుర్చీల కోసం యుద్ధాలు జరిగాయి, సింహాసనాల కోసం మర్డర్లు జరిగాయి. కాబట్టి అలాంటి మర్డర్ జరుగుద్దో జరగదో నాకు తెలియదు కానీ, బహుశా భరతుడు వచ్చిన తర్వాత నాకు చెప్పి చేసి ఉంటే అనే మాట వస్తే మాత్రం భరతుణ్ణి కూడా మర్డరు చేస్తారేమో అని నాకు భయంగా ఉంది అంది. మోడర్న్ సినిమా స్క్రీన్ ప్లేలో కూడా ఒక విలన్కి ఎన్ని రకాల వర్షన్స్ ఉండవేమో, భర్త ప్రేమైనా పర్వాలేదంది. సవితి అనేది తీసుకొని వచ్చినా పర్వాలేదు, నేను కాంప్రమైజ్ అవుతానంది. సవితికి పిల్లడు రామచంద్రమూర్తి ముఖ్యమా, నీకు భరతుడు ముఖ్యమా అంటే నాకు రాముడు భరతుడు ఒకటేనంది. నీ పిల్లలు పిల్లలు కూడా దాసుల్లాగా బ్రతుకుతారంటే కొంచెం ఆలోచించింది. కానీ రాముడు మంచివాడు, రాముడు చూచుకుంటాడంది. కానీ పదవీకాంక్ష, రాముడిప్పుడు వరకు బాలుడు, యవ్వనంలో ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్న తర్వాత రాముడు ఇలా ఉండడు. ఎందుకంటే రాజ్యాల కోసం యుద్ధాలు, సింహాసనాల కోసం మర్డర్లు జరిగాయి. కాబట్టి నెక్స్ట్ ఉన్నవాడు భరతుడు. కాబట్టి భరతుణ్ణి ఒక్కడిని చంపేస్తే ఇక రాముడి జోలికి ఎవరూ రారు. అలాంటి ప్లాన్లు వేస్తారు. నీ కొడుక్కి ప్రాణహాని ఉందని చెప్పింది. ఇక ఈ మాట అంటే ఎంత నీచురాలైనా ఒక తల్లి, ఎంత స్వార్థపరురాలైనా, చాలా మంచి వ్యక్తి, ఒక సాధ్వి అయినా తన కొడుకుని చంపుతారేమో అనే ఒక భయం గాని ఒక మాతృమూర్తికి కల్పిస్తే లోపల నుంచి ఒక దయ్యం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఆ దయ్యాన్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఈ దయ్యం. ఈ మంతర్ అనే ఒక దయ్యం ఆ కైకేయి లోపల నుంచి ఒక భూతాన్ని, దయ్యాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించి ఇన్ని మాటలు చెప్పింది. చివరాఖరి డైలాగ్కి పడిపోయింది. అంటే సింహాసనం మీద కూర్చుంటే మనిషి మారిపోతాడా? నిజం చెప్తున్నాను కైకేయ, నా అనుభవంతో చెప్తున్నాను. ఎన్ని రాజ్యాల్ని చూడలేదు నేను. సింహాసనం మీదెక్కిన రాముడు ప్రవర్తనలో నువ్వు మార్పు చూస్తావు. ఏ క్షణమైనా ఈ సింహాసనాన్ని నా దగ్గర నుంచి లాక్కుంటాడు అని భరతుడు ప్రవర్తించిన, ఒకవేళ మాటగా చెప్పినా సరే, రాముడు చుట్టువేపున్న వాళ్ళు ఎవరైనా భరతుడిని చంపేయచ్చు. ఇక నీ భర్త వచ్చి రక్షిస్తాడని అనుకోవటం నీ వెర్రిబాగులుతనం. నీ భర్తకు నీ మీద ప్రేమ ఉంటే అసలు ఇలాంటి ఒక ప్రతిపాదనే చేసి ఉండేవాడు కాదు నీ భర్త. కాబట్టి దయచేసి నువ్వు ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే జీవితంలో ఒక తల్లిగా నువ్వు ఫెయిల్ అయిపోతావు అంది. ఏమైనా పర్వాలేదు కానీ తల్లిగా ఒక ఆడది ఫెయిల్ అవ్వాలని తను అనుకోదు. చాలా కష్టపడిందండి.
ఎప్పుడో 5 గంటలకు మొదలుపెట్టింది ఈ ఉపన్యాసం. ఎక్కడ సక్సెస్ అయ్యింది అనేది మధ్వాచార్యులు వారు చెప్తున్నారు. సుమారుగా ఆ సంధ్యా సమయం దాటే టైంకి సక్సెస్ అయిందంట. అంటే సూర్యశక్తి తగ్గుతుంది, చంద్రశక్తి పెరుగుతుంది. ఆ సూర్యశక్తి, చంద్రశక్తి రెండూ గూడా పూర్తిగా లేని కాలంలో అసుర శక్తి విలయతాండవం చేస్తుంది. అందుకనే రుద్రుడు, శివుడు ఆ సమయంలో తన జటాజూటాన్ని వదిలేసి నందితో భూభ్రమణం చేయడానికి వస్తాడాయన. ఎందుకంటే అసుర శక్తి మొత్తం పేట్రేగిపోతుంటే ఆ శివుణ్ణి చూసి ఈ అసుర శక్తులన్నీ భయపడతాయి. అందుకనే సంధ్యావందనం అనేది త్రిసంధ్యలలో పొద్దున సంధ్య ఎంత ముఖ్యమో అంతకు రెండింతలు ముఖ్యం సాయంకాలం సంధ్యావందనం చేయటం. ఆ సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు, చంద్రుడు వస్తూ ఉంటాడు. ఆ సమయంలో మొత్తం అసుర శక్తి విలయతాండవం చేస్తుంది. ఇది ఇక్కడ జరుగుతుంటే అక్కడ రామచంద్రమూర్తి వశిష్ఠుడు మంత్రాలు చదువుతుండగా ఆయన హవిష్యిస్తూ ఆయన మొత్తం చేతికి కంకణధారణం కట్టి ఆ సీతా సమేతంగా ఆయన అక్కడ యజ్ఞంలో కూర్చొనున్నాడు. దశరథుడైతే ఇంక ఎక్కడ లేని ఆనందంలో ఉన్నాడు. ప్రజలందరూ విపరీతమైన కోలాహల సంబరాలతో తీన్మార్ డాన్సులేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు కైకేయికి 2 యాంటీనాలు మొలిచాయి. అమ్మా! భరతుణ్ణి చంపేస్తారు. ఏదేమైనా భరతుణ్ణి చంపేస్తారనేది ఎక్కేసింది. ఎవరండి విచిత్రమైన ఫీమేల్? ఈ మంతర చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఒక పెద్ద పీస్ అంబాసిడర్‌ని గూడా అంటే శాంతి దూతను గూడా విలన్ని చేసే అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నది ఈ మంతర ఎవరు? అంటే ఫస్ట్ మీరందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే చెడు శకునములు కనపడ్డాయి, చెడు శకునములు కనపడ్డాయి అని జెప్పాను నేను దశరథుడికి. ఆ చెడు శకునములు కలిపురుషుడు చేసిన చెడు శకునములు. త్రేతాయుగంలో గూడా కలి ప్రభావం అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవతల శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు అసుర శక్తి పెరుగుతుంటుంది. కలిపురుషుడంటే వాడు కేవలం కలియుగంలోనే ఉండే పురుషుడు కాదు. కలిపురుషుడనేది ఒక అసురుడు, ఒక రాక్షసుడు అంటే రావణాసురుడులాగా, కుంభకర్ణుడిలాగా. నేను మహాభారతం చెప్తున్నప్పుడు కలిపురుషుడు గురించి చెప్పాను మీకు. అలాంటి కలిపురుషుడు ఇలాంటి చెడు సంకేతాలన్నీ ఇస్తున్నాడు. ఎందుకిస్తున్నాడు? ఎందుకిస్తున్నాడంటే దశరథుడు భయపడాలి. కలి యొక్క మేజర్ ఉద్దేశం ఏంటంటే అభద్రతాభావం కలిగించటం, మనుషులు బాగుంటే వాళ్ళ మధ్యన వైర్యం పుట్టించటం, ఎక్కడ లేని స్వార్థం పుట్టించటం, ఎక్కడ లేని కామం పుట్టించడం లాంటి కలిపురుషుడు చేసేవి. ఫస్ట్ నేను చచ్చిపోతానేమో అనే అభద్రతాభావం కలిపురుషుడు పుట్టించాడు ఆ ఎంటైర్ చెడు శకునములను ప్రవేశపెట్టి. ఇది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, అసలు మంతర ఎవరు? మంతర ఎవరు అంటే ఇది ద మోస్ట్ హిస్టారిక్ ట్రూత్. కలిపురుషుడు భార్య అయిన అలక్ష్మే మంతరగా వచ్చింది. అందుకనే కైకేయి లాంటి ఉత్తమ జాతి స్త్రీ మనసులో కూడా నీ కొడుకుని చంపేస్తారనే ఒక అభద్రతాభావాన్ని కలిగించేలా మాట్లాడింది. అంత కన్విన్సింగ్ స్కిల్స్ ఉంటాయి కలిపురుషుడికి, కలిపురుషుడు భార్యకి. నారాయణుడు భార్య లక్ష్మి, ఇంద్రుడు భార్య స్వర్గలక్ష్మి, కలిపురుషుడు భార్య అలక్ష్మి. అలక్ష్మి అనేది మనకి శ్రీ సూక్తంలో చాలా క్లారిటీగా వస్తుంది. శ్రీ సూక్తం చదివిన వాళ్ళకి ఇది తెలుసు. ఎక్కడైతే ఒక అధర్మం చేస్తే ఒక సుఖం వస్తుంది, సుఖంలాగా అనిపిస్తుంది. కానీ సుఖం లక్ష్మీదేవి ఇవ్వదు. ధర్మబద్ధమైన సుఖం లక్ష్మీదేవి ఇస్తుంది. లక్ష్మి అంటే డబ్బో బంగారమో కాదు, సంతృప్తి, సంతుష్టి, మంచితనం లక్ష్మి. భార్యా సంగమం వల్ల వచ్చే సుఖం లక్ష్మి, వేశ్యా సంగమం వల్ల వచ్చే సుఖం అలక్ష్మి. తను రెక్క కష్టం చేసి సంపాదించిన డబ్బుతో తింటే వచ్చే సంతృప్తి లక్ష్మి. తను దొంగతనం చేసి తిన్న డబ్బుతో తను భోగం చేస్తే వచ్చే సంతృప్తి అలక్ష్మి. అలాంటి అలక్ష్మిని నేను నాశనం చేస్తానని పురుష సూక్తంలో మనం చదువుతాం. మన జీవితంలో ఒక అధర్మాన్ని పట్టుకొని మన జీవితంలో ఒక మిథ్య, మేడ, ఒక ఆనందం, ఒక పిల్లలు ఎవరొచ్చినా వాళ్ళు అలక్ష్మి సంతానమే. అందుకనే మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకోవాలని ఎందుకు చెప్తున్నామంటే ధర్మాన్ని పట్టుకుంటే వచ్చే సంతృప్తి, సంతుష్టి లక్ష్మి. అంతేగాని కేవలం బంగారమో నోటు కట్టలో లక్ష్మి కాదు. అలాంటి అలక్ష్మి ఆ కలిపురుషుడు యొక్క ప్రభావంతో పుట్టిందిక్కడ మంతరలాగా. అందుకు అన్నన్ని మాటలు మాట్లాడింది, ఎక్కడ లేని మాటలు మాట్లాడింది. ఆ భూప్రపంచం మీద రాముడు పట్టాభిషక్తుడవుతాడంటే ప్రతి వాళ్ళు ఆనందించారు. కేవలం ఒక్క గూని మొకంది మాత్రం బాధపడింది. దాని స్వరూపంలో కూడా ఎలా అయితే కలపురుషుడు ఎంత
గలీజుగా ఉన్నాడో నేను మీకు ఒక వర్ణన చేశాను మహాభారతంలో. అలాగా అలక్ష్మి కూడా ఇలా ఉంటుంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇదంతా చూచి అసురులందరూ ఎంతగానో ఆనందపడుతున్నారంట. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగనివ్వకుండా మేము చేస్తున్నామని అలక్ష్మి శరీరం నుంచి, కలిపురుషుడి యొక్క శరీరంలోంచి సమస్త అసురగణాలన్నీ చూచి ఆనందపడుతున్నాయంట. అమ్మ! మొత్తానికి అలక్ష్మి కైకేయి మనసు మార్చేయగలిగింది. కైకేయి బాగా కన్విన్స్ అయిపోయింది. ఇక రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగకపోవచ్చు. జరగకూడదు. ఎందుకంటే రామచంద్రమూర్తి వచ్చి మమ్మల్ని సంహరిస్తాడా? ఆ తాటకును సంహరిస్తాడా? మారీచ సుబాహుల్ని నిగ్రహించటమే కాకుండా సమస్త గణాలని, సమస్త అసురులను చంపుతాడా? కాబట్టి రామచంద్రమూర్తికి జరగాల్సిందే అని ఎంతగానో ఆనందిస్తున్నారంట దైత్యులందరూ, అసురులందరూ. అబ్బబ్బబ్బబ్బబ్బా! మంచిగా రామచంద్రమూర్తికి మనం గాయం పరచాలి. రామచంద్రమూర్తికి బాధ కలిగించాలి. దశరథుడికి బాధ కలిగించాలి. అది మనకు కావాలి అని చెప్పి వాళ్ళందరూ ఎంతగానో ఆనందిస్తున్నారంట. దేవతలకు మాత్రం ఆ వశిష్ఠుడు యజ్ఞం చేస్తుంటే ఎక్కడో తెలియని ఒక దిగులు. ఇప్పుడు దేవతలు ఆనందించడం మొదలుపెట్టారు. అమ్మ! కరెక్ట్‌గా ఏశార్రా మీరు దైత్యులందరూ కలిసి స్కెచ్చు. మాకు అదే కావాలి. మీరు రామచంద్రమూర్తిని బాధించటానికి మీరు ప్లాన్‌లేస్తున్నారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగితేరా మీరు బ్రతికిపోతారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగలేదంటే మాత్రం కేవలం కొన్ని రోజులు విశ్వామిత్రుడు తీసుకెళ్తేనే మీ తాటకి తాట తీసినవాడు, మారీచ సుబాహుల్ని నిగ్రహించినవాడు, అసురులను చంపినవాడు. అలాంటి రామచంద్రమూర్తి అరణ్యానికి గాని వచ్చాడనుకో అయోధ్యలో లేకుండా, ఇక మీరైపోయినట్టేరా. మీ గోతులు మీరే దవ్వుకుంటున్నారని ఇప్పుడు వశిష్ఠుడిస్తున్న హవిష్యులు ఆనందంగా తీసుకోవడం మొదలుపెట్టారంట. అక్కడ అందుకనే వశిష్ఠుడు విచిత్రంగా చూశాడు దశరథుడిని. పుష్య నక్షత్రంలో పెడుతున్నావా ఇది? పుష్య నక్షత్రమే పెట్టాలి. ఎందుకంటే పుష్య నక్షత్రం అంటే ఆ పుష్యం అంటే వర్ధిల్లేది అని అర్థం. ఏమి వర్ధిల్లుతుందంటే దేవతా ధర్మం వర్ధిల్లుతుంది. భూమి మీద మళ్ళీ ధర్మ సంస్థాపన జరుగుతుంది. కాబట్టి ఆ పట్టాభిషేకం ఎప్పటికీ జరగదనే సంగతి కేవలం వశిష్ఠుడికి మాత్రమే తెలుసు. ఎప్పుడైతే దేవతలు దిగాలుగా ఉన్న ముఖాలు మార్చి ఆనందంగా ఆ విషయాలు తీసుకోవడం మొదలుపెట్టారో, ఇక వశిష్ఠుడు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాడు. అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు మళ్ళీ రామచంద్రమూర్తి వెళతాడు అరణ్యానికి అనే సంగతి ఆయనకు అర్థమైపోయింది. అక్కడ మంతరలో ఎక్కడ లేని ఆనందం. అమ్మ! ఇంతసేపటికి కైకేయి కన్విన్స్ అయ్యింది అని ఇప్పుడు కైకేయికి చెప్తుంది. ఇప్పుడు కరెక్ట్‌గా సంధి అయిపోయిందిగా, నీ మొగుడొస్తాడు. ఎందుకంటే ప్రతిరోజు కైకమ్మ దగ్గరికే వెళ్తాడాయన. నీ మొగుడొస్తాడు. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చెయ్యవలసినది అని చెప్పే దగ్గర ఇవాళ మనం ఈ ఎపిసోడ్‌ని ముగిస్తూ, మళ్ళీ మరుసటి ఎపిసోడ్‌లో ఈ కలిపురుషుడు భార్య కలిసి పన్నిన స్కెచ్‌లో, ఆ దైత్యులందరూ కలిసి పన్నిన స్కెచ్‌లో దేవతలు ఎలా విజయం సాధిస్తారో మనం తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, మందర ఎంత విషపూరితమైన మాటలతో కైకేయి మనసుని మార్చారో. ఆ విషయాన్ని తలకెక్కించుకున్న కైకేయి తర్వాత ఏం చేస్తారో, అదంతా ఎలా జరుగుతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.